प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रेतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओम्। परमेश्वरस्वरूपेण सभके नमस्कारः। అష్టపుష్ప పూజ. బాహ్యమునందు పువ్వులతో పరమేశ్వరుణ్ణి పూజ చేయడం వెనక ఉండేటటువంటి ఆంతర్యం గురించి మాట్లాడుతూ, ఆ పువ్వులు, ఆ పూజా మందిరం, ఆ పూజ చేసేటటువంటి స్థితి 24 గంటలు లేదా జీవితమున్నంత కాలము అదే పనిలో ఉండడం ఎవరికీ సాధ్యమయ్యే విషయం కాదు. పూజామందిరంలోనే జీవితం అంతా ఎవరూ వెళ్ళబుచ్చలేరు. పూజామందిరం అనేటటువంటిది ప్రాథమికమైనటువంటి స్థితి. కానీ తరువాతి కాలంలో దాని వ్యవస్థ ఎంత విస్మృతిని పొందాలి అనేటటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తూ నేను అష్టపుష్ప పూజ వైభవాన్ని నిన్న మీతో ప్రస్తావన చేశా. పరమేశ్వరుడు విశేషమైన ప్రీతి పొందేది దేని చేత అంటే మొట్టమొదటి పుష్పం అహింస అని మనవి చేశాను. అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ సర్వభూతదయాపుష్పం క్షమాపుష్పం విశేషతః శాంతి పుష్పం తపఃపుష్పం ధ్యానం పుష్పం తథైవ చ సత్యమష్టవిధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్. అవి 8 పువ్వులు. అందులో మొట్టమొదటి పువ్వుగా అహింస గురించి ప్రస్తావించాను. అందులో కాయిక హింస, శరీరమును ఖేదపెట్టుట, శరీరమును బాధించుట అన్నదాన్ని మనవి చేస్తూ నిన్న మీతో నేను హింస చెయ్యకుండా ఉండడం గృహస్థుకి ప్రత్యేకించి సాధ్యం కాదు కనుక ఆ చేసినటువంటి హింస పోవడానికి శాస్త్రం వేటిని విధించింది, వాటిని నిర్వర్తించిన వానికి హింసాపాపము వాని ఖాతాలో పడదు అని మనవి చేశాను. ఒకవేళ అవి చెయ్యలేదనుకోండి, బ్రహ్మయజ్ఞము, దైవయజ్ఞము, పితృయజ్ఞము, మనుష్యయజ్ఞము, భూతయజ్ఞము, వీని యందు ఆ వ్యక్తికి తగినంత మర్యాద లేక, దాని యందు ధృతి లేక ఎన్నడూ ఆచరించినవాడు కాడు. అయితే ఇందులో ఆచరించకపోవడం అనేది 2 కారణాల చేత జరుగుతుంది. ఒకటి, అసలు శాస్త్రం తెలియకపోవడం, విశ్వాసం లేకపోవడం మొదటి కారణం. ఇక రెండవ కారణం, శాస్త్రం మీద విశ్వాసం ఉన్నప్పటికీ ఇది మనం ఇలా చెయ్యాలి అని తెలిసున్నప్పటికీ అలా చెయ్యడానికి కావలసిన విషయంలో దరిద్రుడై ఉండడం. ఒక ఉదాహరణ నేను మీతో మనవి చెయ్యాలి అంటే, మనుష్యయజ్ఞం ఉంది, అతిథి పూజ చెయ్యాలి. అతిథి అని పేరు ఎవరికి అంటే, ఒక తిథి నాడు వచ్చి 2వ తిథికి ఉండనివాడు అని. ద్వాదశి నాడు వస్తే త్రయోదశి నాడు ఉండడు, ఒక్క తిథికే ఉంటాడు. ఆయనకి అతిథి అని పేరు. అతిథి పూజ. అసలు అతిథికి అన్నం పెట్టకుండా అన్నం తినని కుటుంబాలు కొన్ని ఉన్నాయి. నేను మా గోపాలకృష్ణ గారు హైదరాబాద్ ఉపన్యాసాలకు ఎడుతుంటాం ఓ చోటికి. ఆ యజమాని నాతో ఓసారి ఒక మాట చెప్పాడు. మా తండ్రి గారు వారు బ్రతికున్నంతకాలం అతిథికి అన్నం పెట్టకుండా తినేవారు కాదండి, వారికి ఆ నియమం ఉండేది అని. ఆయన చాలా
మధ్యతరగతి కన్నా కింది స్థాయిలో ఉన్నటువంటి కుటుంబం అది. అయినప్పటికీ ఆయన ప్రతిరోజు భోజనం చేసే ముందు ఎవరో ఒకరిని తీసుకొచ్చి తన పంక్తిలో కూర్చోపెట్టుకుని అన్నం పెట్టి తను తినేవారు. ఆయన పెట్టినటువంటి అతిథి పూజ, ఆయన చేసిన అతిథి పూజ ఇవాళ ఏమైందంటే వాళ్ళ అబ్బాయి ఒక దేవాలయాన్ని నిర్వహణ చేస్తూ ప్రతిరోజు కొన్ని వందల మంది దీనులకు భోజనమంత పలహారం పెడతాడు. ప్రతిరోజు ప్రతి ఆదివారం సుభిక్షమైన భోజనం పెడతాడు. ఎంతమందికి ఆ ఇంట మర్యాద జరుగుతూ ఉంటుందో. ఆయన ఇప్పుడు నాతో ఒకటే మాట అంటాడు, ఈ గొప్పతనం అంతా నాది కాదు గురువుగారు, మా నాన్నగారు ఒకరికి అన్నం పెట్టకుండా తినేవారు కాదు, దాని ఫలితం ఇవాళ నేను ఇలా అనుభవిస్తున్నాను అంటుంటారు. అతిథి పూజ చెయ్యలేక దరిద్రుడు అనుకోండి, తను తినడానికే లేదు, ఇక ఒకరికి పెట్టే అవకాశం ఎక్కడుంది? కానీ శాస్త్రం మీద విశ్వాసం ఉంది. అయ్యో అతిథికి పెట్టాలి, ఎవరికైనా పెట్టాలి మనం అని తాపత్రయం ఉంది, కానీ పెట్టడానికి ఐశ్వర్యం లేదు. అప్పుడు ఏం చెయ్యాలని అడిగింది. నువ్వు అతిథి యజ్ఞము అంటే మనుష్య యజ్ఞము భూతయజ్ఞము చెయ్యడానికి దరిద్రుడవైతే దాన్ని బ్రహ్మయజ్ఞంతో పూర్తి చేయమని చెప్పింది. బ్రహ్మయజ్ఞము అంటే నువ్వు ఒక్కడివి తినడానికే ఉంది, రంతిదేవుళ్ళ పెడతానంటే మంచిదే, అలా పోలి ఉండలేకపోతే నువ్వు మాత్రమే తినగలవు అంతే. అప్పుడు ఇంకొకసారి రామాయణంలో 2 సర్గలు చదువుకోవడం, బ్రహ్మయజ్ఞం వేదపాఠం చదువుకోవడం. బ్రహ్మయజ్ఞాన్ని చేస్తే దరిద్రుడైనప్పటికీ మనుష్య యజ్ఞము భూతయజ్ఞము చేసిన వాడి కింద లెక్క, దరిద్రం ఉండి చేయలేకపోతే. విశ్వాసము లేక చేయకపోతే, వాడి కర్మ విశ్వాసం లేకపోవడం, వాడు చెయ్యలేదు, వాడు ఏమవుతాడని అడిగారు. అడిగితే కొంచెం కఠినంగా ఉంటుంది. శాస్త్రం ఒక్క మాట చెప్పింది, ఏ మాంసమును తాను తిన్నాడో దాని చేత తన మాంసమును తినిపిస్తారు శరీరం పడిన తర్వాత. ఇందుచేత అంటే కృతజ్ఞుడై జీవించి ఉన్నాడు, మరి హింసాపాపము హింస చేతనే తీసేస్తారు. కాబట్టి తత్మాంసమును, ఏ మాంసమును తిని కృతజ్ఞుడై జీవించాడో ఈ యజ్ఞములు చెయ్యకుండా, దాని చేతనే మళ్ళీ శరీరమునకు సంబంధించిన మాంసమును తినిపిస్తారు. మీరు నన్ను ఒక మాట అడగచ్చు, స్థూల శరీరం ఉండదు కదండి, కాల్చేస్తారు కదా, మళ్ళీ మాంసం ఎక్కడి నుంచి వస్తుంది అంటే శిక్ష వేయడానికి సూక్ష్మ శరీరానికి కల్పిస్తారు. కాబట్టి కాయిక హింస అన్నదే మంచిది కాదు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, మాంసాహారులు అని కొంతమంది ఉంటారు, వాళ్ళకి జన్మతః మాంసం తినేటటువంటి లక్షణం ఉంటుంది. మరి వాళ్ళకి ఈ దోషం అంతా పడిపోతుందా ఖాతాలో అంటే, మాంసమును తినవద్దు అది దోషభూయిష్టము అని చెప్పడం కష్టం, కానీ దాని యందు ఉండేటటువంటి హింసని దృష్టిలో పెట్టుకుని క్రమంగా దాని నుండి విడివడి శాకాహారమునకు పరిమితం అవ్వడమే ఆదరణీయమైనటువంటి ప్రక్రియ. కానీ మాంసాహారము తినడాన్ని పూర్తిగా విమర్శించవలసినంత అవసరం ఉంటుందా అంటే అలా వైదిక హృదయం కాదు, ఉన్నది ఉన్నట్టే చెప్పవలసి ఉంటుంది. ఎందుచేత అంటే ఒక క్షత్రియుడు ఉన్నాడు, ఆ క్షత్రియుడు బలహీనుణ్ణి రక్షించడానికి బలవంతుడితో పోరాడాలి. ఒక సైనికుడు ఉన్నాడు, దేశ సరిహద్దుల్లో నిలబడి అతను సైనికులతో పోరాడవలసి ఉంటుంది. అలాగే దేశంలో నేరగ్రస్తమైన జీవితం గడుపుతున్న వాళ్ళని పట్టుకోవలసినటువంటి అవసరం ఉన్న రక్షక భట వ్యవస్థ ఉంటుంది. వాళ్ళు శరీర దారుఢ్యముతో ఉండవలసి ఉంటుంది. అప్పుడు శరీర దారుఢ్యము కొరకు వారు జన్మతః మాంసమును ఆహారముగా తీసుకోవడానికి అధికారం ఉన్నటువంటి కుటుంబముల యందు జన్మించిన వారైతే అలా తీసుకుంటే దాన్ని పెద్ద దోషం కింద చెప్పడానికి అవకాశం తక్కువ. కానీ జాగ్రత్త మాత్రం ఏమి అంటే, హింస నడుస్తోంది కాబట్టి మిగిలిన పంచయజ్ఞముల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ పంచయజ్ఞములను పరాకు లేకుండా నిర్వహించగలిగితే దానివలన ఆ వ్యక్తి ఆ పాపము నుండి విడుదల పొందుతాడు అని వేదం మనకి హామీ ఇస్తోంది. కాదు, నేను మీతో ఒక విషయం మనవి చేస్తాను. అసలు యథార్థమునకు శరీర బలము కూడా దేని వలన సంభవిస్తుంది అంటే, బాగా బలం వచ్చేది శాకాహారం వల్లే. ఒక్కటే ఉదాహరణ,
అన్ని ప్రాణులలోకి చాలా ఎత్తు పెరిగేది, తన శరీరమే తనకి బలమైనది, అంత పెద్ద ప్రాణి ఇంకొకటి లేనిది ఏనుగు. ఆ ఏనుగంత శాకాహారి లోకంలో ఇంకోటి లేదు. ఏనుగంత బలం ఉందా లేదా శాకాహారంతో? అసలు ఇంకా గొప్ప విషయం ఏంటంటే, అసలు ఎన్నడూ శాకాహారం ముట్టనటువంటి మాంసాహారం తినేటటువంటి జంతువులన్నీ కూడా శాకాహారం మాత్రమే తినే జంతువుల మాంసాన్ని ఇష్టపడతాయి. మీరు చూడండి, సింహం ఏనుగుని తినడాన్ని ఇష్టపడుతుంది, పెద్ద పులి జింకని తినడాన్ని ఇష్టపడుతుంది. ఏది శాకాహారమే తింటుందో దాని మాంసాన్ని కేవలము మాంసాహారమే తినేవి ఇష్టపడతాయి. అంటే శాకాహారము వలన బుద్ధి, బలము, ఆరోగ్యము ఉంటాయి అనడంలో ఏమీ సందేహం అక్కర్లేదు. కాబట్టి క్రమక్రమంగా తనంత తాను పరిణతి పొంది భగవదనుగ్రహము చేత, శాస్త్రమునందున్నటువంటి విశ్వాసము చేత శాకాహారము వైపుకి తిరిగిపోతే అది ఆదరణీయమే అంది శాస్త్రం. కాబట్టి ఆ విషయాన్ని కాయిక హింస అనేటటువంటి దాని పరిధి యందు గమనించవలసి ఉంటుంది. తరువాతది వాచిక హింస. వాచిక హింస అంటే మాటలతో హింసించుట. హింస కేవలం ఒకళ్ళని కొడితేనో తిడితేనో చెనకితోనో మాత్రమే జరిగేది కాదు. అవతల వారిని మాటలతో పెట్టేటటువంటి కష్టం యథార్థానికి మీరు శరీరంతో చెనకి చేసేటటువంటి హింస కన్నా చాలా దారుణాతి దారుణంగా ఉంటుంది. ఎందుచేత అంటే ఒక పద్యంలో ఒక మాట చెప్తారు, కడుపున్ రంపపు కోత కోయునది ఏ గాయాలు కాకుండినన్. కడుపు మీద ఒక రంపం పెట్టి మత్తుమంది ఇవ్వకుండా అటొకరు ఇటొకరు నిలబడి రంపం పెట్టి కోసేస్తే ఎంత బాధ కలుగుతుందో అంతకన్నా ఎక్కువ బాధ దేనివల్ల కలుగుతుంది అంటే, ఒక వ్యక్తిని వేరొక వ్యక్తి అనకూడని మాట, అనరాని మాట అన్నాడు అనుకోండి, దాని వలన అవతలవారు పడేటటువంటి బాధ ఉన్నదే, ఆ బాధ మీరు చేసిన తపస్సు కూడా మిమ్మల్ని రక్షించకుండా చేస్తుంది. నేను అన్న ఈ మాట మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మీరు చాలా గొప్ప తపస్సు చేసిన వారైనా, మీరు ఏ హిమాలయ పర్వతాలకో వెళ్ళిపోయి కొన్ని సంవత్సరముల పాటు పంచాగ్నిహోత్రం మధ్యలో నిలబడి తపస్సు చేసిన వారైనా, వేరొకరి మనసు నిష్కారణంగా బాధపడేటట్టు, అంటే అందులో ప్రయోజనం బాధ పెట్టడమే. ఒక్కొక్కసారి మాట యందు కాఠిన్యం అవసరమవుతుంది. తండ్రి ఉంటాడు, ఇలా చూపించి మాట్లాడతాడు, నిన్ను తీసుకెళ్ళి హాస్టల్లో పెట్టేస్తాను ఏమనుకుంటున్నావో, ఇంకింటికి తీసుకురా నిన్నంటాడు. కొడుకు బెంగ పెట్టుకుంటాడు, బాధపడతాడు. అంటే ఇప్పుడు తండ్రికి హింసాదోషం వస్తుందా అంటే రాదు. కారణం ఏమంటే ఆయన ఉద్దేశ్యం మనసుని బాధ పెట్టడం కాదు, సంస్కరించడం. సంస్కరించడం కోసం తండ్రి అలా మాట్లాడతాడు, గురువు అలా మాట్లాడతాడు. ఒక్కొక్కచో అవసరమైతే గురువు కఠినంగా మాట్లాడవలసి వస్తుంది వ్యవస్థని దిద్దడానికి. అప్పుడు దోషం ఉంటుందా అంటే వాళ్ళ మనసు కూడా వ్యగ్రతని పొంది ఉందనుకోండి, అప్పుడు దోషం వస్తుంది. మనసులో వ్యగ్రత లేదు, మనసు అలాగే ఉంది. కోపాన్ని సాధనంగా తీసుకున్నాడు. దేనికి? కేవలం వ్యవస్థని దిద్దడానికి. అయ్య బాబోయ్, ఆయనకి కోపం వచ్చిందండి అంటే ఇంక అందరూ ఆ పని మానేస్తారు. అందుకని కోపాన్ని సాధనంగా తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు ఆయనకి వాక్పారుష్య దోషం అంటదు. ఆయన కఠినంగా మాట్లాడారండి అనడానికే ఉండదు. ఎందుచేతంటే మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక మహారాజు అగ్నిహోత్రంలో చిక్కుకుపోయాడు. అంతఃపురంలో అగ్నిహోత్రం అంటుకుంది, అందులో ఉండిపోయాడు. మహారాజు ఎప్పుడైనా వస్తుంటే ఆయన పక్కన నిలబడి వంది, మాగది మొదలైన వారు స్తోత్రం చేస్తుంటే మంగళధ్వని వినపడుతుండగా మహారాజు బయటికి రావాలి. అంతఃపురంలో రాజుగారు ఉన్నటువంటి గదిని అగ్నికీలలు చుట్టి ఉండగా మహారాజుని బయటికి తీసుకురావడానికి వందిని, మాగదిని పిలుస్తాను, మంగళవాయిద్యాల్ని పిలుస్తాను, పల్లకీలో కూర్చోబెట్టి తీసుకొస్తానని ఎవరైనా అనుకుంటే అలా అనుకున్నవాడు మూర్ఖుడు. అవసరమైతే రాజు 2 కాళ్ళు పట్టి ఈడ్చి బయటికి తీసుకొచ్చేయాలి. ముందు రాజుని రక్షించడం ప్రయోజనం. ఇప్పుడు అలా బయటికి ఈడ్చుకొచ్చినటువంటి సేవకుడికి శిక్ష వేస్తాడా మహారాజు? అగ్నిహోత్రం నుంచి తనని రక్షించాడు కాబట్టి మెడలో హారం తీసి బహూకరిస్తాడా? బహూకరణ చేస్తాడు. ఎందుకని అంటే అక్కడ మర్యాద కాదు అవసరం, పరిస్థితి నుంచి గట్టెక్కించడం అవసరం.
కొన్ని కొన్ని సందర్భాలలో అలా మర్యాదగా మాట్లాడి వ్యవస్థని చక్కదిద్దడం అన్నది సాధ్యం కాదు. ఒక్కొక్కసారి కోపాన్ని అభినయించవలసి ఉంటుంది, కొంచెం కఠినంగా మాట్లాడవలసి ఉంటుంది. ఆ మాట్లాడేటప్పుడు అవతల వారి మనసు మాత్రం రజోగుణానికి తమోగుణానికి వ్యగ్రతకి వశమై లేదన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అది నటన. ఆయన చాలా కోపం వచ్చేసిన వాళ్ళే ఉంటాడు, కాసేపు అలా ఉంటాడు, ఉండి చాలా గట్టిగా మాట్లాడతాడు, ఆవేశంగా మాట్లాడతాడు, ఇలా చూపిస్తాడు. వెంటనే అందరూ వ్యవస్థని దిద్దుకుంటారు. అమ్మో ఇలా ఉండకూడదు, ఆయనకి కోపం వచ్చింది, మనం ఇలా బ్రతకూడదు అని వెంటనే జాగ్రత్త పడతారు. అలా జాగ్రత్త పడేటట్టుగా ప్రవర్తించి వ్యవస్థనంతటినీ చక్కదిద్దడం కోసమని ఆయన చేసేటటువంటి ప్రయత్నంలో అలా మాట్లాడాడు తప్ప నిజంగా ఆయన మనసు వ్యగ్రతకి వశమై ఆయన అలా మాట్లాడలేదు. అదిగో అలా మాట్లాడినటువంటి మాటకి వాక్పారుష్య దోషం అంటదు. అందుకే తల్లి కానీ తండ్రి కానీ గురువు కానీ పెద్దలు కానీ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు మన యొక్క అభ్యున్నతి కొరకు మాట్లాడినవి కనుక వారు కఠినంగా మాట్లాడారండి ఇప్పుడు వారికి హింసాదోషం వస్తుందా అని అడగకూడదు. హింసాదోషం ఎప్పుడు వస్తుందంటే నేను మాట్లాడిన మాట వల్ల వాడు బాధపడాలని నేను సంకల్పం చేసుకుని మాట్లాడాను అనుకోండి, అప్పుడు దోషం వస్తుంది. ఆ మాట వలన కలిగేటటువంటి బాధ ఎంత ఉంటుందన్నారంటే శరీరమును బాధించడం వల్ల కలిగేటటువంటి బాధ కన్నా ఆ మాట వలన కలిగేటటువంటి బాధే చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే హింస యందు అగ్రస్థానం దేనిది అంటే నిజానికి కాయిక హింసది కాదు. ఎక్కువ హింస దేనివల్ల జరుగుతుంది అంటే వాక్కు వల్ల జరుగుతుంది. చాలా జాగ్రత్తగా గమనించవలసింది ఎక్కడ అంటే ఈ హింస 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవరాశులు చెయ్యలేవు. వాటికి సమర్థత లేదు. ఎందుకంటే ఒకటే కారణం, వాటికి వాక్కు లేదు, అవి మాట్లాడలేవు, అవి అరుస్తాయంతే తప్ప వాటికి మాట్లాడడం రాదు. మాట్లాడి బాధ పెట్టగలిగిన, మాట్లాడి అనునయించగలిగిన మనుష్యుడు ఒక్కడే. పరమేశ్వరుడు ఇచ్చిన గొప్ప వరం మాట ఎవరికి అంటే ఒక్క మనుష్య జాతికి ఇచ్చాడు. ఆ మాట ఒక్కటి చాలు నువ్వు మహోపకారం చేయొచ్చు. ఆ మాట ఒక్కటి చాలు నీ మృత్యువుని నువ్వు కొని తెచ్చుకోవచ్చు. మాట ఒక్కటి చాలు జన్మ జన్మాంతరముల యందు నువ్వు బాధపడడానికి కావలసినంత పాపం మూట కట్టుకోవచ్చు. ఒక్క మాట చాలు నువ్వు చేసిన ఎంత తపస్సు నిన్ను రక్షించలేనంత ప్రమాదకరమైన స్థితిలోకి నువ్వు జారిపోవచ్చు. అందుకే అన్నిటికన్నా అత్యంత జాగ్రత్తగా వాడవలసినది ఏది అంటే మాట ఒక్కటే. ఎందుకో తెలుసా? ఒక సైనికుడు ఒక శతఘ్ని పట్టుకుని నిలబడ్డాడు అనుకోండి, అతనిని శత్రు సైన్యంలో ఉన్నవాడు కాల్చే లోపల ఒక శతఘ్నితో అతను కొన్ని వందల మందినే ఇబ్బంది పెట్టగలడు, కొన్ని వందల మందిని చంపగలడు. కానీ ఒక వాక్కు భూకంపం లాంటి ప్రకంపన తీసుకొస్తుంది, సునామీలు తీసుకొస్తుంది. ఎందుకంటే భూకంపం వస్తే బయట తెలుస్తుంది. సముద్రాంతర్గతమైనటువంటి భూమి కదిలిపోయిందనుకోండి, సముద్రమే లేచి ఊళ్ళ మీద పడిపోతుంది. మనసు లోపల ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉన్నటువంటి మనసుల యందు అపారమైన భావోద్వేగము కలిగి ఇక వాళ్ళని నియంత్రించడం సాధ్యం కాని రీతిలో మాట్లాడారనుకోండి, ఆ తరువాత మాట్లాడిన వాడు కూడా కాపలేడు. ఈ కట్టలు తెంచుకు పడిపోతారంతే. అప్పుడే వస్తాయి విప్లవాలు, అప్పుడే వస్తుంది అరాచకం, అప్పుడే వస్తుంది సర్వం నాశనం అయిపోవడం అన్నది. శాశ్వతంగా గోడలు మనుష్యుల మధ్య నిలబడిపోతాయి. మాట అంత ప్రమాదకరం. ఒక్క మాట అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకి తిప్పేస్తుంది. అందుకే వాక్కుని అగ్నిహోత్రంతో పోలుస్తారు. అగ్నికి దాహకత్వం ఎలా ఉందో కాల్చగలిగిన గుణం, అలా వాక్కుకి అజ్ఞానాన్ని పోగొట్టగలిగినటువంటి గుణం ఉంటుంది. వాక్కు అవతల వారి యొక్క భావజాలమును నిర్మాణం చేస్తుంది. నేను ఒక మాట మాట్లాడినప్పుడు విన్నారనుకోండి, నేను మాట్లాడిన మాటని ఆధారం చేసుకుని మీ జీవన శైలిని మీరు మార్చుకున్నారనుకోండి, అది నేను అవైదికమైన ప్రమాణరహితమైన మాట నేను మాట్లాడి ఉంటే దాని వలన ఒక జీవితమే పాడవుతుంది.
ఎందుకని వాళ్ళు ఆ త్రోవలో వెళ్ళారు కాబట్టి చెప్పిన నేను విన్నవాడు కూడా పాడవుతాడు. అంటే చెప్పేవాడు అంత జాగ్రత్తగా ప్రమాణాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పవలసి ఉంటుంది. నా బుద్ధికి తోచింది ప్రమాణం కాదు, వేదము ప్రమాణం. వేదమును ప్రమాణముగా చేసుకుని నేను మాట్లాడవలసి ఉంటుంది తప్ప ఏది పడితే అది మాట్లాడేవాడు మాట్లాడకూడదు. ఎందుకని ఒక మాట మాట్లాడుతున్నాను అంటే ఆ మాట వింటున్న వారందరి మనసుల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. అది ఎవరి మీద ఎంత ప్రభావం చూపిస్తుందో మనం చెప్పలేం. అందుకే ఈ దేశంలో అన్ని దానములలోకి చాలా గొప్ప దానముగా చెప్పబడినది ఏదో తెలుసా? బోధ. మంచి విషయాన్ని చెప్పడమే అన్నిటిలోకి చాలా గొప్ప కార్యంగా చెప్పారు. అంతకన్నా గొప్ప కార్యం ఏదైనా ఉందా అంటే ఇంకా లేదు. అందుకే 3 స్థాయిలలో మాట్లాడతారు ఆయన. ఉపన్యాసం చెప్పారండి అంటారు. న్యాసము అంటే బుద్ధిని నిలబెట్టుట. ఉపన్యాసము దేని గురించి మాట్లాడాలనుకున్నాడో అక్కడ బుద్ధి నిలబెట్టాడు దగ్గరలో అని. ఆవు గురించి మాట్లాడుతున్నాడు అనుకోండి, ఆవుకి దగ్గరగా మనసు నిలబెట్టాడు. ఉపన్యాసము. ఆయన ప్రవచనం చేశారన్నారనుకోండి, ప్రకృష్టవచనం ప్రవచనం. నేను చెప్పేది మీ మనసులో బాగా నాటుకునేటట్టుగా 1కి 10 ఉపమానములతో నేను బాగా రాటపాతినట్టుగా చెప్పాను అనుకోండి, ప్రవచనం చేశానంటారు. అసలు మాట్లాడవలసిన అవసరం లేకుండా తనలో తాను రమించగలిగినటువంటి జ్ఞాని అయ్యో నేను చెప్పకపోతే వీళ్ళకి ఎలా తెలుస్తుందని అనుగ్రహించి మాట్లాడాడు అనుకోండి, అనుగ్రహ భాషణం చేశాడు అంటారు. ఇవి ఎందుకు చెయ్యాలి అని అడిగారు. ఇవి ఎందుకు చేస్తారంటే ఏది దారి అన్నది తెలియక బాధపడేటటువంటి వారికి తాను ప్రమాణపూర్వకమైన విషయాన్ని తెలుసుకుని ఉన్నాడు కాబట్టి 10 మందికి చెప్పడానికి మాట్లాడాలి. ఆ మాట్లాడినటువంటి మాట దిశానిర్దేశకత్వమును చేసేదై ఉంటుంది. అందుకే ఒక్క మాట మాట్లాడితే ఆ మాట ఎవరి జీవితం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో మనం చెప్పలేం. అంత లోతుగా నాటుకుంటుంది ఒక్కొక్కరి మనస్సు యందు. ఒక్కొక్కసారి మీరు ఎంత మాట్లాడండి, రాతి మీద ఉన్న విత్తనం మీద వర్షం కురిసినట్టే. ఎంత వర్షం కురిస్తే రాతి మీద ఉన్న విత్తనం మొలకెత్తుతుంది? ఒక్క మాట చాలు, ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవితం మారిపోతుంది. అందుచేతనే వాక్కు అంత శక్తివంతమైన సాధనం, హింసకి వేరొకటి లేదు. ఆ ఒక్క మాటతో అంత పెద్ద పాపాన్ని మూట కట్టుకోవచ్చు. ఆ ఒక్క మాటతో నువ్వు అవతల వారికి వెంటనే అసలు చనిపోదామన్నంత బాధ కలిగేలా చేసేయచ్చు. నేను మీతో ఒక మాట మనవి చేస్తాను. మీరు ఒక్క లెంపకాయ కొట్టారనుకోండి, మస్తిష్కం స్తంభించిపోదు. సరికదా, ఎందుకు కొట్టావు అని అడుగుతాడు. అదే అనకూడని మాట ఒక్క మాట అన్నారనుకోండి, ఒక రోజంతా మస్తిష్కం స్తంభించిపోతుంది. అదేంటి అంత మాట అన్నాడు, అసలు ఆలోచన రాదు, ఇంకా ఏమీ అసలు స్పృహ ఉండదు. పుస్తకం చదివితే తలకెక్కదు, పూజ చేస్తూ ఉంటే ఆలోచన ఉండదు, ఆఫీస్కి వెడితే ఫైల్ రాద్దాం అనుకుంటే దృష్టి నిలబడదు, దాని మీదే ఉంటుంది. అరే ఎంత మాట అన్నాడరా అని. నిష్కారణంగా నువ్వు అన్న ఒక మాటకి అవతల వారు బాధపడితే ఆ బాధ వలన కలిగినటువంటి పాపమును పోగొట్టుకోవడానికి నువ్వు చేసిన తపస్సు కూడా నిన్ను కాపాడదు. శ్రీరామాయణం యొక్క తీర్పంతా అది. దానికి సుందరకాండ అని పేరు రావడానికి కారణం అదే. శ్రీరామాయణంలో మీరు చూడండి, సుందరకాండలో శీశుపావృక్షం కింద ఏడుస్తూ కూర్చున్నది సీతమ్మ. ఆమె దగ్గరికి వచ్చి మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడినవాడు రావణాసురుడు. ఆ మాటలు మాట్లాడిన కారణం చేత ఆవిడ ఆత్మహత్య చేసుకు చచ్చిపోదాం అనుకుంది. ఆవిడికి తెలియదా ఆత్మహత్య దోషమని? ఆవిడికి తెలుసు. ఆవిడికి తెలిసి కూడా ఇక నేను బతకకూడదు, చచ్చిపోదామన్నంత బాధ కలిగిందంటే దేని వలనంత బాధ కలిగింది? మాట వలన కలిగింది. ఇప్పుడు సీతమ్మకి బాధ కలగడం పై మాట. నిజానికి సుందరకాండలో సీతమ్మకి బాధ కలిగితే ఏమైంది? రావణాసురుడు చేసుకున్న తపస్సంతా కలిపి రావణుణ్ణి రక్షించలేనంతగా తన మృత్యువుని తాను మూట కట్టుకున్నాడు. నోరుందని వదరడం కాదు, తర్వాత అనుభవించినప్పుడు అనుభవంలో తెలుస్తుంది. నీ నోటికొచ్చినట్టు మహాత్ముల గురించి మాట్లాడకూడదు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఎదురుగుండా ఉన్న సీతమ్మ దగ్గరికి వచ్చి
ఎటువంటి మాటలు మాట్లాడకూడదో అవన్నీ మాట్లాడాడు. నేను వచ్చినప్పుడు నీ శరీరాన్ని ఎందుకంత దాచుకుంటావు సీత, నాకు ఆ మాటల్ని యథాతథంగా మాట్లాడటం కూడా అంత ఇష్టం ఉండదు. సీతమ్మ తల్లి గురించి ప్రస్తావన చేసినప్పుడు నీ శరీర సౌందర్యాన్ని చూసిన కారణం చేత నా మనసు నా భార్యలతో భోగించినప్పుడు నిలబడలేదన్నాడు. మనోహరసిమే భీరు సుపర్ణ పన్నగం యథా అన్నాడు. గరుత్మంతుడు పావునెత్తుకుపోయినట్టు నా మనస్సుని నీ యొక్క అందం ఎత్తుకుపోయింది అన్నాడు. నేను నా భార్యలతో క్రీడించలేకపోతున్నాను, నాకు తృప్తి లేదు అన్నాడు. ఎన్నో అనరాని మాటలు అన్నాడు. ఏకవేణీ ధరాశయ్యాం ధ్యానం మలినమంబరం మస్థానే ఉపవాసస్య నైతానౌపైకానితే. ఎందుకు అలా ఒంటి జడ వేసుకుంటావు, ఎందుకు భూమి మీద పడుకుంటావు, హాయిగా సంతోషంగా మంచి చీరలు కట్టుకో. అనరాని మాట, అన్నిటికన్నా పెద్ద మాట ఒకటి అన్నాడు. ఆమె మహాపతివ్రత, ఆమె సర్వకాలముల యందు రామచంద్రమూర్తిని తప్ప అన్యులను మనసు యందు తలచని తల్లి. ఆమెతో ఒక పాప ప్రబోధం ఒకటి చేశాడు. ఆమెతో అన్నాడు, ఇక్కడ తప్పు చేస్తే ఎవరికి తెలుస్తుందని అడిగాడు. నా పాన్పు యందు నువ్వు చేరితే ఎవరికి తెలుస్తుంది, మనుష్యుడు కాడు. నా ఆజ్ఞ లేకుండా లంకాపట్టణంలోకి దేవతలు ప్రవేశించారు. కాబట్టి తప్పు చెయ్యడానికి బెంగెందుకు పడతావు, కాబట్టి తప్పు చెయ్యవచ్చు. తప్పు చేయడానికి భయపడుతున్నదాది కాబట్టి భీరు అని పిలిచాడు. తప్పు చెయ్యడానికి భయపడడం సత్పురుష లక్షణం. అరే అలా చేయొచ్చా, తప్పు కదా అని ఆయన భయపడ్డాడు అనుకోండి, ఆయన పిరికివాడు కాదు. అది హెల్దీ ఫియర్ అంటారు, ఆరోగ్యవంతమైన భయం తప్ప ఎంతటి పాపం చెయ్యడానికి వెనుదీయని తత్వం ధైర్యం కాదు. అది మృత్యువుని కౌగిలించుకోవడం. పాపకర్మ చెయ్యడానికి భయపడడం జీవుణ్ణి ఉద్ధరించుకోవడానికి అవసరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి భయం. ఆ భయం సీతమ్మది. ఆమె పాతివ్రత్యం, ఆమె కట్టుబడి ఉన్నటువంటి తల్లి, ఆవిడ శాస్త్రవాక్కుకి కట్టుబడినది. అటువంటి తల్లిని పట్టుకొని ఇక్కడ చూసేవాళ్ళెవరు నా పాన్పు చేరన్నాడు. అక్కడతో ఊరుకోలేదు. ఆవిడ మనసులో లేదు. ఆవిడ మనసంతా రామచంద్రమూర్తి మీద ఉంది. ఎందుచేత అంటే మీరు అన్న పరిస్థితిని బట్టి, ఎవరిని ఉద్దేశించి అన్నారన్న దాన్ని బట్టి పాప ఫలితం ఉంటుంది. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే వచ్చే పుణ్యం ఒకటి, మీరు మీ ఇంట్లో మీ పుట్టినరోజు కదా అని అతిథుల్ని పిలిచి అన్నం పెడితే వచ్చే పుణ్యం ఒకటి. ఆకలితో వారం రోజుల నుంచి అన్నం లేక పడిపోయి ఉన్న దీనుడికి పట్టెడు అన్నం పెట్టడం ఎంత గొప్పది, చాలా గొప్పది. దానితో తుల్యం పుట్టినరోజు నాడు మీరు పెట్టిన భోజనాలకి సాపత్యం చెప్పడం, రెండుటికి సమానత్వం చెప్పడం సరిపోయేటటువంటి విషయం కాదు. ఎందుకంటే దానమునందు దేశము కాలము పాత్రత మూడు ప్రధానమైనటువంటి స్థితిలో ఉంటాయి. ఆ దేశమునందు ఆ కాలమునందు ఆ పాత్రత ఉన్నవాడికి ఇవ్వడం ప్రధానం. శంకరాచార్యుల వారు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఆయన చేతిలో ఒక ఎండు ఉసిరిక వేసింది బ్రాహ్మణి. దేశకాల పాత్రతలు కుదిరే కనకవర్షం కురిసింది ఆవిడికి. పాత్రత ఎరిగి దానం, పాత్రత ఎరగని దానం చెయ్యకూడదు. నీ దగ్గర ఐశ్వర్యం ఉండవచ్చు, ఉన్నది కదా అని నువ్వు పాత్రత లేని వాటికి ఉపయోగించకూడదు. ఎవరు పాత్రుడో, ఎవడికి అది ఇస్తే ప్రయోజనం సిద్ధిస్తుందో అక్కడ మాత్రమే ధనాన్ని వెచ్చించాలి తప్ప అక్కర్లేని వాటికి ధనాన్ని వెచ్చించి సమాజాన్ని భ్రష్టు పట్టించకూడదు. కాబట్టి సీతమ్మ తల్లి దగ్గరికి వచ్చి మనసులో లేని తల్లి, రామచంద్రమూర్తి గురించి అంత బెంగ పెట్టుకుని ఉన్న తల్లి, తన కష్టం ఇంకోళ్ళకి చెప్పడానికి ఎవరూ లేరు ఆవిడికి. ఇది పెద్ద బాధ అన్నిటికన్నా. మనిషి జీవితంలో ఊరట రెండు కారణముల చేత లభిస్తుంది. తాను ఎంత కష్టంలో ఉండనివ్వండి, తన కష్టం చెప్పడానికి ఓ మనిషి ఉన్నాడు అనుకోండి. ఏమండి నాకు ఇలా చాలా ఇబ్బందిగా ఉందండి, చాలా ఇబ్బంది పడుతున్నానండి అనడానికి ఓ మనిషి. వాడు ఆత్మబంధువా, బంధువా, దేహబంధువా, లేకపోతే ఇంకోటా వదిలిపెట్టేసేయండి, మనిషి అంటూ ఉన్నాడు. ఏమండి నాకు చాలా బాధగా ఉందండి, దాహం వేసేస్తోంది, ఏమిటో కళ్ళు తిరిగిపోతున్నాయండి అని పడిపోయి వచ్చిన వాడికి చెప్తే వాడు సోడాయో కచ్చిన మంచినీళ్ళు పట్టుకొస్తాడు. వారిని మీ బంధుత్వం ఉండక్కర్లేదు. కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు అసలు చుట్టుపక్కల మనిషి అన్నవాడు లేడనుకోండి, అప్పుడు భయం ద్విగుణీకృతం అయిపోతుంది. అమ్మవారుకున్నంత కష్టం రామాయణంలో రాముడిది కాదు
అది రామాయణం. రామాయణంలో కష్టం ఎవరిదంటే సీతమ్మదే. రామాయణంలో కష్టం రాముడిది కాదు. ఎందుకో తెలుసా? రాముడికి ఏ క్షణంలో ఏ బాధ కలిగినా చెప్పడానికి పక్కన లక్ష్మణస్వామి ఉన్నారు, పాదాల దగ్గర హనుమన్నారు, సుగ్రీవుడు ఉన్నాడు, వానర సైన్యం ఉంది, పెద్దలు ఉన్నారు. సీతమ్మకి ఎవరున్నారు? ఎవ్వరు లేరు. తన అంత కష్టంలో ఉండి తన కష్టం చెప్పడానికి వీల్లేదు. తన కష్టం చెప్పడానికి వీలు లేకపోవడం ఒక బాధ అయితే, తనని పాపం చెయ్యమని చెప్పేవాళ్ళు చుట్టూ ఉన్నారు. ఏది తనకిష్టం లేదో అదే చెప్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు. ఇది చాలదన్నట్లు వచ్చి ఆవిడ ఎన్ని భోగాలు అనుభవించాలో చెప్పేటప్పుడు, పిబ విహర రమస్వ భుంక్ష్వ భోగాన్ ధననిచయం ప్రతిశామి మిదినించ మయి లలలనే యథాస్తుకత్వం తైచ సమేత్వ లలంతు బాంధవాస్తే అన్నాడు. ఎందుకు సీత ఏడుస్తావు? తాగు, బాగా తిను, పట్టు చీరలు కట్టుకో, పాన్పు మీద పడుకో, నాతో భోగించు, ఎందుకు బెంగ పెట్టుకుంటావు అన్నాడు. ఏదో ఏదైనా నోట్లో వేసుకుంటే వాంతి అయిపోతున్నటువంటి వ్యక్తి దగ్గరికి భార్య ఒక పెద్ద పాత్రతో బత్తాయి రసం పట్టుకెళ్ళి కొద్దిగా తాగండి అంటే ఎలా అంటాడు. వెంటనే ఇమట్టం లేదు, ఎలా అన్నట్లు ఆమె మనసంతా రాముడి గురించి బెంగ పెట్టుకుని ఏడుస్తూ చెప్పుకోవడానికి ఒక మనిషి లేని స్థితిలో నువ్వు అలంకరించుకో, భోగిస్తానంటాడు. ఇంకింతకన్నా పాపం ఇంకోటి ఉంటుందా? సీతమ్మ జవాబు చెప్తూ ఒక మాట చెప్పింది. ఆవిడంది, ఓరి పిచ్చివాడ, ఆవిడ ఏమని పిలిచిందో తెలుసా అండి? అందుకని సుందరకాండ అయింది. రాక్షసాధమా అని పిలిచింది ఆవిడ. రావణ అని ఆవిడ పిలవలేదు, దశకంఠ అని ఆవిడ పిలవలేదు. అందుకని సుందరకాండ, పారాయణకాండ. రాక్షసాధమా రామస్య భార్య అమిత తేజస ఉక్తమానసి యత్పాపం ప్రగతస్తస్య మోక్షసే అని అడిగింది ఆవిడ. ఒరే, అపారమైన తేజోమూర్తి అయిన రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలిని నేను, నా గొప్ప అని చెప్పలేదు ఆవిడ. అది పాతివ్రత్యం. నా భర్త అంత గొప్పవాడు, అంత గొప్పవాడి ఇల్లాలినైన నా దగ్గరికి వచ్చి వదరావు, హద్దు ఆపు లేకుండా మాట్లాడుతున్నావు నోటితో. ఈ మాటలు నువ్వు మాట్లాడడం వల్ల నా మనసుకు కలిగినటువంటి బాధ వలన నీ ఖాతాలో పడినటువంటి పాపం నుంచి నువ్వు విముక్తి పొందడానికి నువ్వు ఏ లోకానికి వెడితే నీ పాపం పోతుందిరా అని అడిగింది ఆవిడ. అదే జరిగింది. నిష్కారణంగా వదరిన కారణానికి 10 తలలు తెగిపోయాయి, నేలపడిపోయాడు. ఎవరొచ్చి ఆదుకున్నారు? ఆదుకున్నవాడు లేడు. గొప్ప పూజాదురంధరుడే, 4 వేదములు చదువుకున్నవాడే, ఘన జట నేర్చుకున్నవాడే, అపారమైన సామవేదం వచ్చినవాడే, ఎన్నో విషయాలు తెలుసున్నవాడే. కానీ ఆయన పేరు ఎవరైనా పెట్టుకుంటారా పిల్లలకి? ఒక్క దేవాలయం ఉంటుందా? రామచంద్రమూర్తి దేవాలయం లేకపోవడం, శ్రీరామ చుట్టకుండా వ్రాయడం, రామాయణం ఇంట్లో లేకపోవడం, రామ కథ తెలియకపోవడం ఉంటుందా? లోకంలో ఏ బిడ్డకైనా తల్లి చెప్పే మొట్టమొదటి కథ రామకథ. అంత మధురాతి మధురమైన కథ రామకథ అయిపోయింది అంటే రామచంద్రమూర్తి యొక్క వాక్కు అలా ఉంటుంది. రామో దీర్ణాభిభాషతే అంటాడు ఆయన. అమ్మ నాకు 2 మాటలు తెలియవమ్మా అంటాడు. ఆయన మాట్లాడితే ఆయనకి అపకారం చేద్దామనుకున్న వాళ్ళు పొడుచుకు చచ్చిపోవాలి. అరే ఇటువంటి వాణ్ణా మనం అన్నది అని బాధపడాలి. అలా ఉంటుంది ఆయన మాట్లాడితే. కైకమ్మ రాత్రికి రాత్రి రాముడు అరణ్యవాసానికి వెళ్ళాలంది, వరం కోరింది దశరథుడిని. మర్నాడు ఆయన అన్నాడు, అయ్య పిచ్చి తల్లి, నా సంగతి నీకు తెలియదా? భరతుడికి రాజ్యం కావాలంటే నన్ను అడవికి వెళ్ళమని కోరి వరం ఎందుకమ్మా నాన్నగారిని అడగడం? అమ్మ నీకు తెలియదా? ఋషిభి కేవలం ధర్మమాస్థితం. నేను ఋషినమ్మా, నాకు వీటన్నిటి మీద వ్యామోహం లేదమ్మా. అమ్మ నువ్వు అడవికి వెళ్ళిపో, మా అబ్బాయికి రాజ్యం ఇస్తానంటే భరతుడికి రాజ్యం ఇచ్చి నేను వెళ్ళిపోనా అమ్మా అని అడిగాడు. ఆ కైకమ్మే అడవులకు వెళ్ళి ప్రాధేయపడింది, రామ వచ్చి రాజ్యం తీసుకొని. రామచంద్రమూర్తి ఎంత కఠినమైన విషయాన్ని చెప్పవలసి వచ్చినా అంత సున్నితంగా మాట్లాడతాడు. రావణుడు అవతల వారిని బాధించడమే ప్రయోజనంగా మాట్లాడతాడు. నీవు ఏం చేస్తే ఎక్కడికెడితే నీ పాపం పోతుందని అడిగింది ఆవిడ. అదే జరిగింది రామాయణంలో. ఏ పూజ ఆయన్ని రక్షించింది? ఏ తపస్సు ఆయన్ని రక్షించింది? సీతమ్మతో మాట్లాడకూడని మాటలు మాట్లాడిన పాపానికి చచ్చిపోయాడంతే.
అది ఎవరిని బాధ పెట్టింది? సామాన్యుల్ని కాదు, ఒక మహాపతివ్రతని బాధ పెట్టింది. ఒక సాధు పురుషుడి బాధ, ఒక మహాభక్తుడి బాధ, ఒక గోవు బాధ, ఒక పతివ్రత బాధ. ఇవి ఉత్తినే పోతాయా? కాల్చేస్తాయి వంశాన్నంతటినీ. తొందరపడి నోరు ఉంది కదా అని వదరి ఎవరి జోలికి పెడితే వారి జోలికి వెళ్ళకూడదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలి. వాక్కు ఉంది కదా అని మాట్లాడడం కాదు. వాక్కు అంత శక్తివంతమైనటువంటి సాధనము పరమేశ్వరుడిచ్చినది. అదే శ్రీరామాయణంలో, అదే సుందరకాండలో స్వామి హనుమ ఆయన సీతమ్మని ఓదార్చారు. చనిపోదామనుకున్న సీతమ్మకి మళ్ళీ బ్రతకాలనేటటువంటి కోరిక పుట్టేటట్టుగా చేశారు. దీనిచేత అబద్ధాలు చెప్పారా? ఆనవాళ్ళు ఇచ్చారా? కానుకలు తీసుకొచ్చారా? ఏం చెప్పారు? ఆయన ఆనవాళ్ళు ఇచ్చింది ఆఖరణ ఇచ్చారు. మొదట చెప్పింది రామకథ చెప్పారు. రాముని యొక్క సౌశీల్యం చెప్పారు. అమ్మా నీకు మంచి ఉన్నదమ్మా అన్నారు. తన వాక్కుల చేత ఓదార్చారు. అంత ఓదార్చి సుందరకాండ చిట్ట చివర రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పారు. తతోమయా వగ్విదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాభిపీడిత. అందుకు సుందరకాండ చదువుతారు. ఈ శ్లోకం కోసమని సుందరకాండ చదువుతారు. బ్రహ్మజ్ఞానులలో బ్రహ్మజ్ఞాని స్వామి హనుమ, ఆయన నోటి వెంట వచ్చింది సుందరకాండ చిట్ట చివర ఈ శ్లోకం. తతోమయా వగ్విదధీన భాషిత. రామ, నేను సీతమ్మతో మాట్లాడినాను. ఎవరు? ఒక వానరుడు. 10 తలలున్నవాడి మాటలు ఆవిడ చచ్చిపోయేటట్టుగా చేశాయి. వానరుడైన వాడు సుందరుడయ్యాడు. సుందరకాండలో ఎక్కడిది సౌందర్యం? వాక్ సౌందర్యం. మంచి మాట. ఒక్క మంచి మాట 10 మందిని బతికిస్తుంది. ఆయన మాట్లాడదామని మొదలుపెట్టేటప్పటికీ ఆవిడ చచ్చిపోవడానికి ఉరిపోసుకుంటోంది. రావణుడు అపహరించి తెచ్చేటప్పటికీ అమ్మయ్య వనవాసం అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్ళిపోతామని సీతమ్మ సంతోషంగా ఉంది. సంతోషంగా ఉన్న సీతమ్మని ఆత్మహత్య వరకు తీసుకెళ్ళాడు తన మాటలతో రావణుడు. మెడకి ఉరిపోసుకున్న ఆవిడితో మాట్లాడిన హనుమ మాటలకి మళ్ళీ జీవితం మీద కోరిక పుట్టి బతికింది సీతమ్మ. అది మాట వైభవం. అది సుందరకాండ. అది సుందరకాండ యొక్క సౌందర్యం. కాబట్టి తతోమయా వగ్విదధీన భాషిత, నేను మాట్లాడాను సీతమ్మతో రామ. దాని వలన ఏమైంది? శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ. ఆమెకి శాంతి కల్పించాను. ఆవిడ ఇప్పుడు మంగళప్రదురాలై మనసు యందు ఏ ఉద్వేగము లేకుండా ఆమె పరమశాంతితో ఉన్నది. అంటే వాక్కు యొక్క చిట్ట చివరి ప్రయోజనం ఏదై ఉండాలి? శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఇదే దేనికైనా చిట్ట చివరి మాట. దేని కొరకు? శాంతి కొరకు. ఒక మాట నువ్వు మాట్లాడితే ఆ మాట ఉద్వేగమును కల్పించేది కాకూడదు. భగవద్గీతలో గీతాచార్యుడు అంటాడు, అనుద్వేగకరం వాక్యం అంటాడు. ఉద్వేగమును కల్పించని మాట అయి ఉండాలి. ఆలోచింపచేసేదై ఉండాలి తప్ప అవతల వారిని రెచ్చగొట్టేటట్టు మాట్లాడడం గొప్ప విషయం కాదు. రెచ్చగొట్టబడిన తరువాత నువ్వు సమాజాన్ని దిద్దగలవా? మళ్ళీ నీకు ఆ శక్తి ఉందా? లేని ప్రయత్నాలు నువ్వు చెయ్యకూడదు. ప్రమాదాలు పొంచి ఉంటాయి. కాబట్టి మహానుభావుడు జగామ శాంతిం మమ మైథిలాత్మజ, నేను శాంతినిచ్చాను సీతమ్మకి. ఇంకా ఆవిడ ఏడుస్తోంది. ఎందుకు ఏడుస్తోందో తెలుసా? ఇప్పుడు మనసులో బెంగ చేత ఏడవట్లేదు, ఒక్క కారణానికి ఏడుస్తోంది. ఏమిటి ఆ కారణం? తవాపి శోకేన తథాభిపీడిత. తన కొరకు నువ్వేడుస్తున్నావని, అయ్యో నేను పక్కన లేనే, నేను పక్కనుంటే ఆయన ఏడవకపోతే, నేను దూరం అయిపోవడం వల్ల ఆయన ఏడుస్తున్నారు, నా వల్ల ఆయనకి ఎంత ఇబ్బంది వచ్చిందనో ఏడుస్తోంది తప్ప ఇంకా తనని నువ్వు రక్షించవేమోనన్న బెంగ ఆమెకి లేదు. అంత మనశ్శాంతిగా ఉంది. రామా, నేను ఆమెకి శాంతినిచ్చానన్నారు. పొంగిపోయారు రామచంద్రమూర్తి. హనుమని కౌగిలించుకున్నారు. ఒకే వ్యక్తి. సీతమ్మ కష్టంలో ఉంది. ఒకరి మాటలకి చనిపోదాం అనుకుంది, ఒకరి మాటలకి బ్రతుకుదాం అనుకో. ఎలా నువ్వు మాట్లాడదాం అనుకుంటున్నావు? నువ్వు ఏదిగా నిలబడదాం అనుకుంటున్నావు? నీ ఇష్టం. అది సుందరకాండ. తీర్పులు చెప్పదు. నువ్వు ఇలా ఉండని వాల్మీకి మహర్షి చెప్పరు, నువ్వు ఇలా ఉండొద్దని వాల్మీకి మహర్షి చెప్పరు. నువ్వు రావణుడిగా ఉండాలనుకుంటే నీ తపశ్శక్తి అంతా కూడా నిన్ను రక్షించదు.
నువ్వు హనుమలా ఉండాలనుకుంటే నువ్వు 4 మంచి మాటలు మాట్లాడడం నీకు అలవాటైతే చాలు, నువ్వు ఆ మాటల చేత పరమేశ్వరుణ్ణి చేరిపోతావు. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురున్. ఆ మాటలకి దేవతలు ప్రసన్నులై వారు సమస్తమైన వరములనిస్తారు. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ జిహ్వాగ్రే మిత్రబాంధవాః జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి జిహ్వాగ్రే మరణం ధ్రువం. నోటి మాట వలన జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, ఐశ్వర్యం ఉంటుంది నోటి మాటకి. ఆయన అండి చాలా ఎంత చక్కగా మాట్లాడతారండి అనిపించుకోగలిగితే నువ్వు అవతల వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడడం నీకు అలవాటైతే నీకు కావలసిన కోరికలు తీరుతాయి. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి జిహ్వాగ్రే మిత్రబాంధవాః పూర్వభాషీచ రాఘవ అని పేరు రామచంద్ర ప్రభువుకి. బాగున్నారా అని ఎంతో ప్రేమగా పలకరిస్తారు ఆయన. పలకరించినందుకు రామచంద్రమూర్తికి ఎంతమందో, అప్పుడు కాదు ఎప్పటికీ. రామచంద్రమూర్తి అంటే రామచంద్రమూర్తిని ఎరుగని వారు ఉండరు. చిన్నపిల్లల దగ్గర నుంచి రామకథ వినేవాళ్లే, అంత గొప్ప రామచంద్రమూర్తి. కాబట్టి జిహ్వాగ్రే మిత్రబాంధవాః, నువ్వు మంచి మాటలు మాట్లాడితే నీకు అందరూ బంధువులే, అందరూ నీకు ఉపకారం చేసేవాళ్లే. జిహ్వాగ్రే మిత్రబాంధవాః జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి. నోరుంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాలం కర్మం కలిసి వస్తుంది ఎప్పుడో, అప్పుడు కటకటాల వెనక్కి వెళ్ళవలసి వస్తుంది. జిహ్వాగ్రే మరణం ధ్రువం. ఆ నోటి మాట వలననే చిట్ట చివరికి మృత్యువుని కొని తెచ్చుకుంటాడు. కాబట్టి మాట పరమేశ్వరుణ్ణి చేర్చేయగలదు, పరమేశ్వరుడి దగ్గరికి చేర్చేయగలదు. నువ్వు ఏమీ నీకు పెద్ద వేదాంగములు తెలిసి ఉండాలని లేదు. ఎప్పుడూ శ్రీరామ 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 అనుకోవడం నీకు అలవాటు. శివ 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 అనుకుంటూ ఉండడం నీకు అలవాటు. ఆ నామోచ్చారణం చాలు, సమస్త పాపములను పరిహరిస్తుంది. ఆ నామము చాలు, ఈశ్వరుడి దగ్గరికి చేర్చేస్తుంది. కాబట్టి ఆ నామము పలకలేక 84 లక్షల జీవరాశుల్లో మిగిలినవన్నీ కూడా మళ్ళీ పునర్జన్మ పొందుతూనే ఉన్నాయి. మీరు చూడండి, కొంతమంది ఇంటికి చాలామంది వెడుతూ ఉంటారు. ఎందుకు పెడతారో తెలుసా? ఒక్కటే కారణానికి పెడతారు. ఒక్కొక్క వ్యక్తి ఇంటికి వస్తున్నారు అనుకోండి, చాలా సంతోషిస్తారు, ఆయన వచ్చారండి అంటారు. ఎందుకో తెలుసా? ఒకటే కారణం. మీరు 10 రూపాయలు ఇవ్వలేకపోవచ్చు, మీరు పంచిల్ చాప్ ఇవ్వలేకపోవచ్చు, మీరు అవతల వారికి పెద్ద పెద్ద మాన్యాలు ఇవ్వలేకపోవచ్చు, కానీ ఒక మంచి మాట మాట్లాడడానికి మాత్రం మీకు ఐశ్వర్యం లేకపోవడం అన్న మాట లేదు. ఎన్ని మాట్లాడినా ఈశ్వరుడు దరిద్రం పెట్టలేదు. నువ్వు ఇంతకన్నా మాట్లాడడాన్ని నేను అనుమతించను అని నువ్వు అనలేదు. ఎంత కష్టంలో ఉన్నవాడైనా కానీ ఒక్క మాట, ఓదార్పు మాట మాట్లాడగలిగితే, ఏం పర్వాలేదయా, పడ్డవాడు చెడ్డవాడు కాదు, వృద్ధిలోకి వచ్చిన వాళ్ళందరూ కింద పడ్డవాళ్లే, కాబట్టి ఒకనాడు నీకు మంచి రోజులు ఉంటాయి, నువ్వు ఏదో కర్మశేషం అక్కడితో పోయింది, పోన్లే, దాని గురించి ఇక బెంగపెట్టుకోకు, కొత్త జీవితం ప్రారంభించు అని నువ్వు మాట్లాడినటువంటి అనునయ వాక్యములు ఏవి ఉంటాయో, 2 మంచి మాటలు ఏవుంటాయో, ఆ 2 మంచి మాటలు జీవితంలో ఎనలేనటువంటి ఎత్తుకి తీసుకెళ్ళిపోతాయి. అవతల వాడికి గొప్ప మనశ్శాంతినిస్తాయి. పుండు మీద కారం చల్లినట్టు మాట్లాడచ్చు, పుండు దగ్గర నవనీతం రాసినట్టు మాట్లాడచ్చు. మాట నీ హక్కు. పరమేశ్వరుడు మాట ఇచ్చాడు తప్ప, నువ్వు మాట ఇలా మాట్లాడని చెప్పాడు తప్ప, నువ్వు మాట్లాడినటువంటి మాటలకి ఉత్తర క్షణంలో నీకు వాక్కుని తీసేసే పని మాత్రం ఆయన పూనుకోలా. ఎందుకో తెలుసా? ఎప్పటికైనా తెలుసుకుని మళ్ళీ అదే నోటితో దిద్దుకుంటావని. అసలు పూజ యొక్క అంతరార్థం అదే. పాపాలన్నీ దేంతో జరుగుతాయంటే మనోవాక్కాయముల చేత జరుగుతాయి. మనస్సు చేత, వాక్కు చేత, కాయము చేత, శరీరము చేత పాపం చేస్తాం. ఈ మూడిటితో చేసిన పాపాన్ని, ఈ మూడిటిని మళ్ళీ ఈశ్వరుడి దగ్గర శ్రమ పెట్టి పాపాన్ని పోగొట్టుకోవాలి. ఏ మూడింటితో పాపం చేశావో ఆ మూడింటితోనే మళ్ళీ పాపాన్ని పోగొట్టుకొని భగవంతుడికి దగ్గర కావాలి. అందుకోసం వచ్చింది పూజ. అందుకే మనసంత ప్రధాన పాత్ర పోషిస్తుంది రెండిటి మధ్యలో. అది లేనినాడు పాడైపోతాం. అందుకే ఈశ్వరుడు వాక్కు ఇచ్చి విడిచిపెట్టలేదు. వాక్కు ఎంత జాగ్రత్తగా వాడుకోవాలో 1కి 10 నియమములు చెప్పాడు. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యమ ప్రియం, ప్రియంచనానృతం బ్రూయాత్.
ఎన్ని నియమాలు. సత్యం బ్రూయాత్, ఎప్పుడు మాట్లాడినా నిజం మాట్లాడు. ప్రియం బ్రూయాత్, నిజం మాట్లాడుతున్నాను కదా అని అవతల వారి మనసు బాధపడేటట్టుగా మాట్లాడవద్దు. ప్రియంగా మాట్లాడడం నేర్చుకో. ప్రియంచనానృతం బ్రూయాత్, అవతల వారికి ప్రియంగా ఉంటుంది కదా అని అబద్ధాలు అడకు. అవతల వారికి అప్రియంగా ఉంది కదా అని చెప్పి సత్యం చెప్పడం మానకు. ఇన్నిటి మధ్య ఇమర్చుకుని నీ వాక్కుని దిద్దుకుని నువ్వు అందంగా మాట్లాడడం నేర్చుకో. అసలు అన్నిటికన్నా చాలా గొప్పది ఏది అంటే ఏమీ మాట్లాడకుండా ఉండడం. ఎందుకో తెలుసా? అది సహజ స్థితి. ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అని బౌద్ధమతాచార్యుడు దలైలామా చేత ప్రస్తుతి చేయబడి కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయుడు, భూమి మీద నడయాడినటువంటి పరమేశ్వర స్వరూపం, శంకర భగవత్పాదుల యొక్క మరో అవతారం, మహానుభావుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అంతటి మహాపురుషులు ప్రయత్నపూర్వక మౌనం పాటించేవారు. వారు మౌనవ్రతంలో ఉండేవారు ఒక్కొక్కప్పుడు. ఎందుకని అంటే మౌనము వాక్కు వలన వచ్చిన దోషాన్ని పోగొడుతుంది. పరమేశ్వరుడిచ్చినటువంటి వాక్కుని నిలబెట్టుకోవడానికి దానికి విశ్రాంతి కల్పించి ఆ వాక్కు వలన నువ్వు ధన్యతని పొందవచ్చు. కేవలం మాట వల్ల పరమేశ్వరుడికి దగ్గరగా జరిగిపోవచ్చు. కేవలం మాటల వలన కొన్ని కోట్ల జన్మలు గొప్ప హింస పొందవలసినటువంటి భయంకరమైనటువంటి స్థితిలోకి జారిపోవచ్చు. కాబట్టి వాగ్హింస, వాగ్రూపమైన హింస కాయిక హింస కన్నా కోటి రెట్లు పెద్దది, చాలా పెద్దది. ఎందుచేతనో తెలుసా? కొడితే ఒక్కసారి కొడతారు. ప్రతిరోజు ఎవడు ఎవడిని కొట్టడం, ప్రతిరోజు ఎవడు ఎవడిని చెనకడం. మహా అయితే ఏదో సంవత్సరంలో అంత కోపం వచ్చి ఇంకోడిని కొట్టడం అన్నది జీవితం మొత్తం మీద ఒక్కసారి కూడా ఉండకూడదు. అదుపు తప్పిపోయాడని గుర్తు, పశువు అయిపోయాడని గుర్తు కాదు. నిజంగా అలా జరిగితే ఒక్కసారి. కానీ వాగ్హింస మాత్రం ప్రతి క్షణం జాగరూకుడై ఉండకపోతే ఏమో నువ్వు అన్న మాటకి ఎక్కడైనా ఎవరైనా ఏడిచారో ఆ పాపం అగ్నిహోత్రమై కాల్చేస్తుంది వెళ్ళి నిన్ను. కొంపల కాలిపోతుంది, వాడితో ఊరుకోదది. మారీచుడు అరణ్యకాండలో చెప్తాడు, కవత్రాణిచి సౌమ్యాని మిత్రవర్గం స్థైవచ యదీచ్ఛసి చిరంభోక్తం మాకృధారమ విప్రియం అన్నాడు. తను ఇంకొకడిని కొడితే వాడు తిరిగి తన్ని కొడితే అక్కడతో పోతుంది. కానీ నువ్వన్న మాటకి అవతలవారు మహాపతివ్రతో, మహాభక్తుడో, సాధుపురుషుడో, ధర్మతత్పరుడో, ఒక గోవు లాంటిదో ఆయన ఎంతో బాధ పెట్టుకుని ఆయన కన్నుల వెంట నీటి బొట్టు రాలి కింద పడిందో అది నీతో పోదు, నిన్ను, నీ భార్యని, నీ పుత్ర మిత్ర కళత్రాదుల్ని కాల్చేస్తుంది. కాబట్టి తొందరపడి మాట ఎన్నడూ అనరాదు. నోటితో అని తర్వాత క్షమించండి అనడం చాలా తేలిక. కానీ నువ్వు క్షమించండి అన్నంత తేలిగ్గా అవతల వారి మనసుకు కలిగినటువంటి గాయం పోదు. కాబట్టి ఎంత శక్తివంతమైన సాధనమో వాక్కు, అంత ప్రమాదకరమైనటువంటి పనిముట్టు. కాబట్టి దాన్ని జాగరూకుడై వాడుకున్నాడా ఈశ్వరానుగ్రహం, దాన్ని వాడుకోవడంలో వైక్లభ్యం పొందాడా ఎక్కడ లేని ఉపద్రవాలు తెచ్చుకుంటాడు. దానికి రామాయణమే ప్రబల సాక్ష్యం. మహాభారతం, దుర్యోధనుడు అదే పరిస్థితి. మీరు ఎక్కడ ఎవరిని చూడండి, వాక్కుతో వదరడం అలవాటైపోయినటువంటి వాడు చిట్ట చివర ఎక్కడ లేనటువంటి వ్యధని పొందేస్తాడు. కాబట్టి వాగ్రూపమైన హింస ప్రాయశ్చిత్తమే లేదు. కాబట్టి అసలు దాని జోలికి వెళ్ళవద్దు. వాక్కు హింసాస్వరూపాన్ని ఎప్పుడు పొందుతుంది అంటే రెండు కారణముల చేత పొందుతుంది. ఒకటి, సంస్కారము మనసుకు నశించిపోయి పరిహాసం ఆడడం అలవాటైతే, అవతల వారిలో ఉన్న ఔన్నత్యాన్ని గుర్తించడం అన్నది జీవితంలో లేకుండా ఎంతటి వారినైనా సరే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అలవాటైపోతే చిట్ట చివరికి శంకర భగవత్పాదులే వచ్చి నీ ఎదట నిలబడినా నీ నోరు సరిగ్గా ఉండదు. అదే కదూ కొంప ముంచేసింది. సీతమ్మ తల్లి మీద వదరాడు, ఊరుకున్నాడు పరమేశ్వరుడు. చూద్దాం మారుతాడేమో అన్నాడు. భాగవత కాలానికి మళ్ళీ అదే చాకలు వచ్చాడు. కృష్ణ పరమాత్మ పాపం పోకూడదామని అడిగారు, 4 బట్టలు ఇస్తామేమిటో అన్నారు. మళ్ళీ వదరాడు. బలరాముడు అన్నాడు, ఈ పుర్రెకి ఈనాటి బుద్ధి కాదన్నయ్య, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇది
త్రేతాయుగంలోనూ ఇలాగే మాట్లాడింది. నువ్వు ఆ పాపం పోతుందేమో 2 బట్టలు ఇస్తే తీసేద్దాం అనుకున్నావు. చూసావా ఎన్ని మాటలు మాట్లాడాడో. ఈ తలని 1000 వ్రక్కలు చేసాయన్నయ్య, ఈ పుర్రిక ఉండకూడదన్నాడు. ఒక్క గుద్దు గుద్దారంతే తల 1000 వ్రక్కలైపోయి. పుర్రెకి పట్టినటువంటి కుసంస్కారం ఉందే, అదే నోటి మాట హద్దు తప్పేటట్టుగా చేస్తుంది. వాక్కుది వాక్కుగా కాదు దోషం, వాక్కు వెనక ఉన్న మనసు యొక్క కుసంస్కారం మనకు దోషం ఉంది. కాబట్టి అన్ని వేళలా, అందుకే బ్రహ్మయజ్ఞం గొప్పది అని చెప్పడానికి కారణం అది. వాక్కు యొక్క వైభవాన్ని తెలుసుకుని నువ్వు జాగ్రత్తగా వాక్కుని సంస్కరించుకున్నావా, నీ అంత గొప్పవాళ్ళు లేడు. అస్తమానం కోపం వచ్చేసిందండి అనడం, అవతల వారి పట్ల చులకన భావనతో మాట్లాడడం నీకు అలవాటైపోయి మాట్లాడడం మొదలుపెట్టావా, ఒకనాడు కొంప ముంచడానికి అదే కారణమై కూర్చుంటుంది. 2 ఏదీ లేకపోతే అవతల వారు బాధపడడం తను సంతోషించడానికి కారణంగా పెట్టుకుంటారు కొంతమంది. ఇంకా అంతకన్నా పైశాచికమైన మనస్తత్వం ఇంకోటి ఉండదు. అవతలవాడు బాధపడితే తన మాటలకి వీడికి చాలా సంతోషం, చూసావా అని పొంగిపోతాడు. అది అన్ని వేళలా మంచిది కాదు. హాస్యం అన్నది ఉంటుంది లోకంలో. హాస్యరసము నవరసములలో ఒకటి. హాస్యరసం ఉండవలసిందే, కానీ అది ఎంత హద్దులో ఉండాలో అంత హద్దులో ఉండాలి. అది హద్దు దాటి అదే పనిగా ప్రతివాడి మీద హాస్యం అంటాం. మీరు కొంతమందిని చూడండి, అసలు ఇంకా ప్రతివాడి మీద హాస్యమే. అసలు వాళ్ళకి జీవితంలో గౌరవించి మాట్లాడవలసినటువంటి వ్యక్తి అన్నవారు ఉండరు లోకంలో. ప్రతి వాళ్ళ మీద పరిహాసమే. ఈ పరిహాసం చిట్ట చివరికి ఏం చేసేస్తుందంటే, నోటి వెంట ఎక్కడో ఏ మహాత్ముడి మీదో అనకూడని మాట ఒకటి వస్తుంది. అలాగే కదూ చేసుకున్నాడు. వచ్చి అక్కడికి వచ్చి మహానుభావుడు బక్క చిక్కిపోయినటువంటి దేవల మహర్షి నదిలో స్నానం చేస్తుంటే ఆయన్ని చూసి వెటకారమాడి వేళాకోళమాడి నోటి మాటతో ఊరుకోకుండా తన చుట్టూ ఉన్నటువంటి ఆ స్త్రీలను సంతోషపెట్టడానికి నీటి అడుగు నుంచి ఈత కొట్టుకుంటూ వచ్చి ఆ హూ అన్న గంధర్వుడు ఆయన కాళ్ళు లాగేశాడు. లాగినందుకు నువ్వు మొసలిపై పుట్టమని శపించాడు. గజేంద్రమోక్షణంలో నారాయణమూర్తి యొక్క సుదర్శన చక్ర ధారల చేత కంఠం తెగిపోతే తప్ప ఆ దుస్సంస్కారం పోలేదు. కాబట్టి సంస్కారమును ప్రయత్నపూర్వకంగా అలవరుచుకోకపోతే, సంస్కారం అలవరుచుకొనుట అంటే అవతల వారి యందు ఉండేటటువంటి గుణములను కూడా నువ్వు తెలుసుకుంటూ ఉండాలి. నువ్వు ప్రతి వ్యక్తి యందు గుణము దోషము 2 ఉంటాయి. ఏ వ్యక్తి పరిపూర్ణమైనటువంటి గుణముల యొక్క ఆలంబనం కాదు, ఏ వ్యక్తి పరిపూర్ణంగా దుర్గుణముల యొక్క నిధి కాడు. సద్గుణములు ఉంటాయి, దుర్గుణములు ఉంటాయి. కొద్దిగా 1, 2 దుర్గుణాలు భయంకరమైనవి కాకుండా ఏదో చిన్ని దుర్గుణాలుండి పెద్ద మంచి గుణాలు ఎక్కువ ఉన్న వ్యక్తి పూజింపబడతాడు. నువ్వు మనసుకి సంస్కారం అంటే అవతల వారిలో ఉండేటటువంటి మంచిని కూడా నువ్వు చూడగలగాలి. ఇక ఎప్పుడు చూసినా ఎప్పుడు మాట్లాడినా అవతల వారిలో చెడు తప్ప మంచి నీకు కనపడకపోతే వారి యందు చెడు కాదు, నీ యందు చెడు ఉంది. నువ్వు సంస్కరించుకోవాలి ముందు. ఎందుకంటే అసలు చెడు లేనివాడు ఎవడు ఉంటాడు లోకంలో? ప్రతివాడి యందు ఉంటుంది. ఎక్కడో మంచి ఉంటుంది. ఆ మంచి ఎందుకు చూడవు? ఆ మంచిని చూసి నువ్వు శ్లాఘించాలి. ఆ మంచిని చూసి నువ్వు పొంగిపోవాలి. ఆ మంచి వృద్ధిలోకి వచ్చేటట్టుగా నువ్వు 10 కాలాల పాటుపడాలి. నువ్వు చెడు ఒక్కటే చూసి మంచిని తృణీకరిస్తే సమాజంలో మంచి ఎలా ప్రబలుతుంది? సంస్కారం అనేది అక్కడ కాదు, ఇక్కడ ముందు ప్రారంభం కావాలి. అది వాక్కు యందు ప్రతిబింబిస్తుంది. అందుకే ఒకరి వాక్కు వాడి సంస్కారమునకు ప్రతీకగా నిలబడుతుంది. కాబట్టి వాగ్రూపమైన హింస జరిగింది అంటే అవతలవాడు ఎంత పాడైపోతున్నాడన్నదానికి గుర్తు. పడ్డవాడు ఏడిస్తే ఏడిచినవాడు చేతకానివాడు కాదు. వాడు ఎంత ఏడ్చాడో అంత కట్టి కుడుపుతుంది అవతల వాళ్ళని. అదేం మామూలుగా పోయేటటువంటిది కాదా హింస. అందుకని వాక్కుని అదుపులో పెట్టుకో, చాలా జాగ్రత్తగా ఉండు. నీ హృదయము పవిత్రమై నిజంగా అవతల వారి దోషమును దిద్దడానికి నువ్వు వాక్కు కాఠిన్యముతో మాట్లాడితే అప్పుడు నీకు దోషం అంటదు. కానీ అలా నువ్వు అన్ని వేళలా నీ ఎందు గుణాన్ని ఆరోపించుకోవడం కాదు, నిజంగా నువ్వు అలా నిలబడి ఉన్నావా అన్నది 1కి 10 మాటలు పరిశీలనం చేసుకుని, నేను నిజంగా అలా కట్టుబడే కోపం తెచ్చుకుని మాట్లాడుతున్నాను తప్ప నిజంగా నాకు కోపం వచ్చేసి కాదు అన్నది నిజమైతే నీ వాక్కుకి దోషం రాదు. అలా ఉండగలిగిన మహితాత్ములు లోకంలో ఎవరు అంటే సహజమైన ప్రేమ కలిగిన వాళ్ళు. కాబట్టి తల్లిదండ్రులు,
రెండవ వాడు మహాత్ముడు కనుక గురువు ఉండగలడలా. అథవా రామచంద్ర ప్రభు లాంటి మహాపురుషులకి చెల్లుతుంది. అందుకే వాల్మీకి మహర్షి శ్రీరామాయణ రచన ప్రారంభం చేస్తూనే నారదుణ్ణి 16 గుణములు ఉన్నవాడెవరు అని అడిగినప్పుడు కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్త సర్వభూతేషు కోహితః అని అడుగుతూ కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడిగాడు. కోపం రావడం కాదు, కోపం తెచ్చుకున్నట్టు నటించినంత మాత్రం చేత 33 కోట్ల మంది దేవతలు కూడా భయపడిపోయేటట్టుగా కోపాన్ని సాధనంగా వాడుకొని సమాజాన్ని దిద్దగలిగిన వాడెవరు అని అడిగాడు. రాముడు అని జవాబు చెప్పాడు నారద మహర్షి. అప్పుడు వచ్చింది శ్రీరామాయణం. కాబట్టి వాగ్రూపమైన హింసకి దూరంగా ఉండడము అంటే మనిషిగా సంస్కారమును పొందుట అని గుర్తు. ఇక మూడవది మానసిక హింస. మానసిక హింస అన్న మాటకు అర్థం ఏమండి, వాగ్రూపంగా హింస చేస్తే మనసే కదా బాధపడేది అని మీరు అడగచ్చు. ఒక్కొక్కసారి మీరు అవతల వారిని హింస పెడుతున్నారన్న విషయం అవతల వారికి కూడా తెలియకుండా మీరు మనసులో వారిని హింసించడం అదొక. కానీ ఆ హింస జరుగుతోందని చూసేవాడు ఒక్కడే ఉంటాడు. వాడు పరాత్పరుడు, వాడు పరమాత్మ చూస్తూ ఉంటాడు. ఎందుచేత అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, విత్తనం లేని మొక్క రాదు. నా లోపల ఉన్న భావనే నీ చేసే కర్మకి పునాది. నేను ఇవాళ ఇక్కడ ఈ ఉపన్యాసం చెప్తున్నాను అనుకోండి, నేను ఈ ఉపన్యాసం చెప్పే ముందు 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి, దీని గురించి నేను చదివి ఉండాలి. నేను చదివినప్పుడు ఇది జీవితాలకి చాలా ఉపయుక్తమైన విషయం కాబట్టి ఈసారి ఎప్పుడైనా నేను దీని గురించి మాట్లాడాలి అని నేను అనుకుని ఉండాలి కదూ. లేకపోతే ఈ ప్రసంగం ఉండదుగా, నేను దాని గురించి మాట్లాడనగా. వెనక భావన ఉంది, ముందు కార్యం వచ్చింది. అసలు ముందు మనోజనితమైనటువంటి హింస ఒకటి ఉంటే అది బయటికి ఏదో ఒక రూపంగా కార్యంగా వస్తుంది. తర్వాత విత్తనం ఉంటేనే మొక్క, భూమి లోపల ఉన్న విత్తు కనపడదు, పైన ఉన్న మొక్క కనపడుతుంది. సంకల్పము మనసులో ఉంది, ఆ హింస ఎక్కడో మనసులో ప్రారంభమైంది, అది ఏదో ఒకనాడు పొటమరిస్తుంది. నిప్పి ఈవి లడ్డి బడ్ అని ఇంగ్లీష్లో ఒక ప్రొవెర్బ్. విత్తు అది మొక్కగా ఉండగా గిల్లేసేయని. మనస్సు హింసా సంస్కారాన్ని అలవాటు చేసుకుంటే వెంటనే మార్చాలి. మానసిక హింస అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? నీ కంటికి నదరగా ఏది కనపడిందో దాన్ని నీదిగా నువ్వు మనసులో అనుభవించడం, అంతే, ఇంకేం కాదు. అవతల వారికి ఒక మంచి ఇల్లుంది, ఆ ఇల్లు నాదైపోతే, ఆ ఇంట్లో నేనుంటే, వాడు ఆ ఇల్లు నాకు అమ్మేసి వెళ్ళిపోయే రోజు వచ్చేస్తే, వాడు నాకు ఆ ఇల్లు ఇచ్చేస్తే, రాసి ఇచ్చేస్తే, నేను ఆ ఇంట్లో ఉంటే ఇక్కడ టీవీ పెట్టుకుంటాను, ఇక్కడ పూజ గది పెట్టుకుంటాను అని నువ్వు ఆలోచిస్తే వాడిని సర్వనాశనం చేసి ఆ ఇల్లు నువ్వు ఆక్రమించిన పాపం నీ ఖాతాలో పడిపోతుంది, ఏం అనుమానం లేదు. అది మానసిక హింస. ఎందుకని? ఇవాళ ఈ ఆలోచన రేపు ఎవడి కొంపో ముంచి నీ పేరు మీద ఇల్లు రాయించుకోవడానికి ఖచ్చితంగా ప్రణాళిక వస్తుంది. ఒకసారి మనసులో వచ్చిందో అది ఎప్పుడో అమలవుతుంది, అదును చూసి అమలవుతుంది. అసలు అటువంటి ఆలోచన రాకూడదు అంటే మనసుకి చిత్తశుద్ధి అంటారు, సంస్కారం అందాలి. సంస్కారము దేని వలన అందుతుంది? కేవలము శాస్త్రము వలన అందుతుంది. శాస్త్రమును శ్రద్ధతో, శ్రద్ధ అంటే విశ్వాసము, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ, ఇది సాశ్రద్ధా కటితా సిద్ధి యా వస్తూపలభ్యతే అంటారు శంకర భగవత్పాదులు భాష్యం చేస్తూ. శ్రద్ధ అన్న మాట గురించి, గురువు గారి మాట మీద, శాస్త్రం మీద సత్యమన్న విశ్వాసము ఎవడికి ఉంటుందో వాడు శ్రద్ధ కలిగిన వాడు అని గుర్తు. నీవు శ్రద్ధతో శాస్త్రాన్ని పట్టుకుంటే ఎందుకు వచ్చిన పాపం రా నాకు అనుకుంటే నువ్వు మనోహింస చెయ్యవు, మానసిక హింస చెయ్యవు. లేకపోతే ఏమవుతుంది? నీవు లోకంలో ఎవరి గురించి అయినా వాడు సర్వనాశనం అయిపోతే బాగుండు, వాడు ఇలా అయిపోతే బాగుండు అని నువ్వు ఆలోచన చేసిన ఉత్తర క్షణంలో అది మానసికంగా నువ్వు చేసి ఆనందం అనుభవించావు. లేకపోతే నీకు ఆ ఆలోచన ఎందుకు పొటమరించింది అసలు? కాబట్టి నువ్వు చేసినట్లే వేసేస్తారు ఖాతాలో. కాబట్టి మానసికముగా చేసినది అవతల వాడిని ఇబ్బంది పెట్టలేదు కదండి అంటే అది చాలు ఏదో ఒకనాడు చేయడానికి. కాబట్టి మానసిక హింస
ఈనాడు చేయకపోయినా ఎప్పుడో చేస్తావు. కాబట్టి మనసుతో చేసుకుంటూ వెళ్ళిపోతూ పైకి నువ్వు ఎంతో మిత్రుడిగా అవతల వారితో మాట్లాడడం కాపట్యము కాదు, చాలా కపటం అది. నువ్వు కడుపులో ఒక ఆలోచన ఉంది, నీకు పైకి వేరొక ఆలోచన ఉంది. వాళ్ళ అబ్బాయి అంత అందంగా ఉండడమా, వాడంత వృద్ధిలోకి రావడమా, ఎలాగైనా వాడిని పాడు చేసేయాలి, వాళ్ళ అబ్బాయిని సర్వనాశనం చెయ్యాలి అని నువ్వు కక్ష కడుపులో పెట్టుకుని ఆయనతో ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నావు. ఆయన నమ్మి మా అబ్బాయిని స్కూల్కి తీసుకెళ్ళవయా, మా అబ్బాయికి కాలేజీకి తీసుకెళ్ళవయా, మీ ఇంట్లో ఉంచుకోవయా 4 రోజులు అంటున్నాడు. నీ మనసులో ఉన్న కుళ్ళు ఆయనకి తెలియదు, కానీ నీ మనసులో ఉన్న కుళ్ళు చూసేవాడు వాడు ఉన్నాడా? వాడు అవతల వారి అమాయకత్వానికి ఆయనని రక్షిస్తాడు. నువ్వు చేస్తున్న మానసిక హింసకి ఒకనాడు నిన్ను శిక్షిస్తాడు. కాబట్టి మానసికమైన హింస శాస్త్రం అంగీకరించలేదు. కాయిక హింసలో కొంత భాగాన్ని అంగీకరించింది, తప్పదు కాబట్టి. అది 5 యజ్ఞముల చేత పూర్ణ చేసింది, ప్రాయశ్చిత్తం చేయించింది. వాగ్హింస వీలు లేదని చెప్పింది, పరిణతి కలిగిన కొంతమందికే దాన్ని సాధనంగా తీసుకోవడం. మూడవది మానసిక హింస అసలు ఎవరికీ పనికిరాదు, ఎవ్వరికి ఏ కారణానికి పనికిరాదు. నువ్వు అలా మానసికంగా ఇతరులది అనుభవించేయడం అంటూ మొదలు పెడితే ఇక ఆ అనుభవించేయడం అనేటటువంటి విషయంలో ఏ హద్దు ఉండదు. ఇంతకన్నా నీ చెప్పలేని సభాముఖంగా మీరు ఆలోచించండి. నేను అన్న మాటని ఇప్పుడు అక్కర్లేదు, తీరుబడిగా ఆలోచించండి. ఒకసారి మానసికంగా మీరు ఇతరులకు సంబంధించినవి వాడేసుకోవడం అలవాటు చేసేసుకుంటే మానసికంగా మీరు దేన్నైనా అనుభవించేసేయచ్చు. పైకి చాలా గొప్పవాళ్లే ఉండొచ్చు, లోపలి పాపాలు ఎవరికి తెలియవు, పరమేశ్వరుడికి తెలుసు. ఆయన ఊరుకుంటాడా? పైకి పుణ్యాత్ముడిలా కనపడుతున్నావు, లోపల పుచ్చిపోయి ఉన్నావు. ఎంత హింసతో ఉంది పాపం. దీనికి ఈశ్వరుడు ఏదో ఒకనాడు గుణపాఠం చెప్పడా? ఇది ఊరుకుంటాడా? పైకి కర్మ సక్రమంగా చేస్తున్నానంటే సరిపోతుందా? మనస్సు శుద్ధిగా ఉండక్కర్లేదా? దీని మానసిక హింస ఎవరికీ అంగీకరించలేరు శాస్త్రం. ఏ ఆశ్రమంలో ఉన్నవాడు ఎవరూ చేయడానికి వీల్లేదు. ఇదండి వాగ్హింస. కఠినంగా మాట్లాడి వ్యవస్థ దిద్దడానికి అంగీకరించారు పరిణితి కలిగిన వారికి. మానసిక హింస అసలు ఎవరి విషయంలోనూ శాస్త్రం అంగీకరించాల, కుదరదు. నువ్వు అలా హింస చేయడాన్ని మేము అంగీకరించాం అంటే ఎంత జాగ్రత్తగా అసలు శాస్త్రాలన్నీ ఎప్పుడు మాట్లాడినా మనస్సుని శుద్ధి చేయడం, చిత్తాన్ని శుద్ధిగా ఉంచుకోవడం గురించే అంత పెద్ద పీట వేసి మాట్లాడాయి. కాబట్టి 3 రకములైన హింస. ఇప్పుడు మీరు నన్ను ఒక ప్రశ్న వేస్తారు, నాకు తెలుసు. బాగుందండి, మనం సాధన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఇప్పుడు ఒక వ్యక్తి అటువంటి హింసా ప్రవృత్తితో ఉన్నవాడు అని మనకి తెలిసింది, అప్పుడు మనం ఎలా ఉండాలి అంటే శాస్త్రం అంది, అతన్ని దిద్దవలసిన పూచి నీకు లేకపోతే, ఆ కర్తవ్యం నీకు లేకపోతే, ఇప్పుడు నా శిష్యుడు దారి తప్పుతున్నాడు అనుకోండి, నా శిష్యుణ్ణి దారిలోకి తీసుకురావలసిన కర్తవ్యం నా మీద ఉంది, అప్పుడు నేను పూనుకోవాలి. ఒక కొడుకు పాడైతే తండ్రి పూనుకోవాలి, ఒక కూతురు దారి తప్పుతుంటే తల్లి పూనుకోవాలి, ఒక పిల్లవాడు దారి తప్పుతుంటే ఉపాధ్యాయుడు పూనుకోవాలి, రాజ్యంలోని పౌరులు దారి తప్పితే ప్రభువు జోక్యం చేసుకోవాలి. నాకు సంబంధం లేని వ్యక్తి హింసాత్మక ప్రవృత్తితో విశృంఖలత్వంతో ఉంటే నేను ఎలా ఉండాలని అడిగారు. అప్పుడు వాడు అలా ఉండకూడదు కాబట్టి వాడు పాడైపోవాలని నేను అనుకోవచ్చా? అలా అనుకుంటే మానసిక హింస కాకుండా ఉంటుందా అని అడిగారు. అలా నువ్వు అనుకోవడానికి వీలు లేదన్నారు. ఎందుకని? మానసిక హింసకి ఎటు నుంచి దారి ఇవ్వాల తలుపులు మూసేశారు. నువ్వు అలా అనుకోకూడదు. మరి నేనేమనుకోవాలి అప్పుడు అంటే, నాకు ఇంకా మనవాళ్ళు లేరు, వస్తారు తొందరలో. మనవాడు కరెంటు పోయింది, ఓ కొవ్వొత్తి పెట్టారు, కొవ్వొత్తి వెలుగుతోంది. వాడికి ఏం తెలుసు? నేనేదో రామాయణం, భారతం, భాగవతం అన్నీ అక్కడ పెట్టుకుని ఏదో చదువుకుంటూ మధ్యలో లేచి ఎక్కడికో వెళ్ళాను, ఎవరో వస్తే. అసలే చీకటిగా ఉంది, కొవ్వొత్తి వెలుగుతోంది. వాళ్ళ అమ్మమ్మ లోపల ఏదో పని చేసుకుంటోంది. వీడు ఆడుకుంటూ మనవడు ఆ కొవ్వొత్తి చేత్తో పట్టుకుని ఆ పెట్టిన కొవ్వొత్తి తీసేసి, ఎంత పెద్ద కొవ్వొత్తి తీయడానికి పెద్ద బలం ఉండాలేంటి, తీసి వాడికి ఏం తెలుసు, దాన్ని తీసి పుస్తకాల మీద పెట్టాడు. అది రామాయణం, అది భాగవతం, అది భారతం.
అవి ఆ కాగితాలు అగ్ని జ్వాలకి అంటుకుంటున్నాయి. వాళ్ళ అమ్మమ్మ పరిగెత్తుకొచ్చి నీళ్లు పోసి ఆర్పి ఎంత పని చేసావురా, మీ తాతకి ప్రాణం రావి, వాటి మీద అగ్నిహోత్రం పడేశావు, నీకు బుద్ధి ఉందిరా అంది. ఈలోగా నేను వచ్చాను, ఏమైంది? ఏమంటే వీడు తీసుకెళ్ళి కొవ్వొత్తి దాని మీద పారేశాడండి అంది. రామాయణ భారత భాగవతాలు నాకు ప్రాణమైనా దాని మీద నా మనవడు కొవ్వొత్తి పారేస్తే నేను వాడిని చావకొట్టేస్తానా? కొట్టను. ఏమంటాను? వాడికి ఏం తెలిసా? వాడికి రామాయణం తెలుసా, భారతం తెలుసా, భాగవతం తెలుసా? వాడి చంటివాడు, వాడికి కొవ్వొత్తి ఇంకా నయం, వాడి దాని మీద పడేసాడు. వాడి మీద పడేసుకుని ఉంటే వాడి అందుబాటులో ఉంచకండి. కొవ్వొత్తులవి ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి, కాస్త ఎత్తైన దాని మీద పెట్టండి. అలా ఎందుకు కింద పెట్టారు అంటాను. ఇప్పుడు వాడు పరిణతి లేనివాడు, వాడికి పరిణతి లేదు, లేని కారణం చేత వాడు అలా చేస్తున్నాడు. అందుకని వాడికి అందకుండా ఉండుగాక. వాడు ఒకనాడు పెద్దవాడైన తర్వాత తెలుసుకుంటాడు, అప్పుడు వాడు సంస్కరింపబడతాడు అని నేను వాడి మీద ప్రేమతో ఉదారుడనైనట్టు ఉదాసీనుడనైనట్టు, దిద్దవలసిన కర్తవ్యం నీది కాకపోతే నువ్వు ఉదాసీనుడవై ఉండు. ప్రేమతో వాడు దిద్దబడాలి, వాడికి ఈశ్వరానుగ్రహం కలగాలి, వాడు ఆ హింసా మార్గం నుండి బయటికి రావాలి అని అను తప్ప వాడు సర్వనాశనం అవ్వాలని నువ్వు అనకు. నీకెందుకు? నీదా కర్తవ్యం. అలా నువ్వంటే వాడు సర్వనాశనం అవ్వాలని అధికారం లేకుండా అన్నావు కాబట్టి నీకు మానసిక హింసా పాపం నీ ఖాతాలో వేస్తారు. అంత గమ్మత్తుగా మాట్లాడిందండి శాస్త్రం. ఎందుచేత అంటే ఎవరికి ఆకలేసిందో వాడన్నం తినాలి. ఇప్పుడు నేను చెప్తున్నది సభాముఖంగా చెప్తూ ఉండవచ్చు, కానీ అన్వయం అయ్యేది ఎవరికి వారికే అన్వయం. సభలో ఎవరికి వారే ధర్మ మార్గంలో ప్రవర్తించడానికి హేతువు కావలసి వచ్చినప్పుడు మార్గం ఇలా వినా ఇంకొకలా ఉండదు. అందుకే ఋషులు అంత జాగ్రత్తగా మాట్లాడతారు, అంత జాగ్రత్తగా వేదం మాట్లాడుతుంది, అంత జాగ్రత్తగా ధర్మశాస్త్రాలు మాట్లాడతాయి, స్మృతులు మాట్లాడతాయి. కాబట్టి ఇలా ఉండగలిగిన నాడు నీవు హింస చేసిన వాడవు కావు, అహింసావ్రతమును పట్టిన వాడవు. ఇప్పుడు ఈ అహింస అన్నది ఒకనాడు పూజామందిరంలో నువ్వు కూర్చుంటే నీ దగ్గర ఉన్నటువంటి పరిమితమైన పువ్వు కాదిది. అది ఒక ఋతువులో దొరికే పువ్వే, ఇంకొక ఋతువులో దొరకదు అనుకోవడానికి. వసంత ఋతువులో వస్తుంది మల్లెపువ్వు, ఆ తర్వాత ఉండదు. అలా కాదు, మల్లెపూలు తెచ్చినా ఇన్ని తేగలవు. పూజ ఎంతసేపు చేస్తూ ఉండగలవు? కొంతసేపు చేయగలవు, గంట చేయగలవు, 2 గంటలు చేయగలవు, 3 గంటలు చేయగలవు, ఒక రోజంతా చేయగలవు, వారం రోజులు చేయగలవు. తర్వాత నీ పని మీద నువ్వు ఉండాలా? ఎప్పుడో అప్పుడు నువ్వు ఆ పువ్వులతో పూజ మాని బయటికి రావాలా? ఈ పువ్వు చేతిలో ఉన్నవాడు నిరంతరం విష్ణువుని పూజిస్తూనే ఉన్నాడు అన్నారు. నిరంతర పూజ చేస్తూనే ఉంటాడు. పైగా ఈ పువ్వుతో పూజ చేసిన వాడెవడో వాడే విష్ణువుకి ప్రీతిపాత్రుడు, విష్ణువు సంతోషిస్తాడు. ఎందుకని? బాహ్య పూజ నుండి ఒక గుణాన్ని పువ్వుగా మార్చి ఈశ్వరుణ్ణి పూజిస్తున్నాడు. ఇప్పుడు ఈ అహింస ప్రథమం పుష్పం, ఈ పుష్పము చేత పూజ ప్రారంభించిన వాడు జీవితంలో ఎప్పుడూ అన్వయం చేసుకుంటూనే ఉంటాడు. ఇలా అన్వయం చేసుకుంటూ ప్రతివాడు ఉన్నాడు అనుకోండి, జనుల సంఘాతమే కదూ సమాజము అంటే. అప్పుడు సమాజం అంతా ఎంత ధార్మికమైనటువంటి స్థితిలో పరిఢవిల్లుతుంది, ఎంత శాంతియుతంగా ఉంటుంది, ఎంత సుఖప్రదమై అందరూ శాంతికారకులై అందరూ శాంతిని పొందినవారై ఉంటారు. అటువంటి స్థితికి హేతు అయింది. కాబట్టి ఈశ్వర పూజ అంటే ఒక విగ్రహానికి చేసిన పూజ కాదు. భాగవతం చేస్తూ పోతన గారు అంటారు, పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్, పరహితమే పరమధర్మము పరహితునకు ఎదురు లేదు పర్వేందుముఖి. అసలు నిజమైనటువంటి పూజ అంటే పరహితమే. ఇతరుల యొక్క హితము కొరకు అంతటా ఈశ్వరుణ్ణి చూసి శాస్త్రము మీద విశ్వాసముతో నువ్వు అలా ప్రవర్తించగలిగిన నాడు నువ్వు అసలు పూజామందిరాన్ని విడిచిపెట్టిన క్షణమే లేదు. నువ్వు ఎప్పుడూ పూజామందిరంలోనే ఉన్నావు. ఎప్పుడూ నువ్వు పూజామందిరంలో ఉండి ఈ గుణమనేటటువంటి పువ్వుతో పూజ చేస్తూ ఉంటావు కనుక విష్ణువునకు ప్రీతిపాత్రుడవైనావు. కాదు, మీకు ఇంకొక రహస్యం చెప్పనా? ఈ ఒక్క గుణం ఈశ్వరునిలో చేరిపోవడానికి కారణమైపోతుంది. ఎందుచేత అంటే ఇది శాంతికి కారణమవుతుంది. అహింస ఎక్కడుందో అక్కడ శాంతి. అందుకే మనకి శాస్త్రంలో ఒక మాట ఉంది, దాన్ని అనుషంగిక ప్రయోజనము అంటారు. అనుషంగిక ప్రయోజనము అంటే ప్రధానమైన ప్రయోజనం ఒకటైతే అనుకోకుండా ఓ ప్రయోజనం జరుగుతుంది. ఏదో నేను మా దూడను పట్టుకుందామని పరిగెడుతున్నాను. మా దూడని పట్టుకుందామని పరిగెడితే ఆ దూడ గుళ్ళోకి పరిగెత్తింది.
ఆ దూడ గుళ్ళోకి పరిగెడితే ఆ దూడ దేవాలయం చుట్టూ పరిగెత్తింది, నేను దేవాలయం చుట్టూ పరిగెత్తాను. దూడ బయటకు వచ్చింది, నేను బయటకు వచ్చేసాను. దూడని పట్టుకుందామని పరిగెత్తడం నా ప్రధాన ప్రయోజనం, కానీ దూడని పట్టుకుందామని గుడి చుట్టూ పరిగెత్తడంలో ప్రదక్షిణ పుణ్యం అనుషంగిక ప్రయోజనం, అవాంతర ప్రయోజనము అంటారు. అహింస అనేటటువంటి పువ్వుతో పూజ చెయ్యడం ప్రారంభం చెయ్యగా 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 చిట్ట చివరికి ఏమవుతుందంటే ఇదే తపస్సు కింద మారిపోతుంది. తపస్సు అంటే ఎక్కడో కూర్చోవడం అని కాదు, ప్రతిదీ ఏదైనా సరే శాస్త్రీయముగా ఒక దాన్ని పట్టుకుని దాని మీద నిష్ఠతో నిలబడగలిగితే అదే తపస్సు. శృణ్వన్ తపః, వినడం తపస్సు. ఎందుకు తపస్సు అయింది అంటే ఎంతో శ్రద్ధాభక్తులతో మీరు ఒక విషయాన్ని దృష్టి కేంద్రీకరించి వింటున్నారు. ఇక ఏ ఇతర విషయం మీద మీ దృష్టి లేదప్పుడు. అదే విషయం మీద దృష్టి పెట్టి 2 గంటల పాటు విన్న కారణం చేత మీరు 2 గంటలు తపస్సు చేశారు అని వేస్తారు. మరి భాగవతం విన్న పరీక్షిత్తు మోక్షానికి ఎందుకు వెళ్ళాడు? తపస్సు అయింది కాబట్టి. అహింస గుణము చేత పూజ తపస్సు అవుతుంది. తపస్సు అయితే ఏమవుతుంది అంటే ఒక ప్రాణిని చెనకడం అన్నది లేని అహింసావ్రతం పాటించినవాడు ఎవరున్నాడో అహింసా ప్రతిష్టాయాం, ఎక్కడ అహింస ప్రతిష్ట అయినదో అక్కడ ఒక అవాంతర ప్రయోజనము జరుగుతుంది. ఆ వ్యక్తి వెళ్ళిపోవచ్చు కాలగతి యందు, కానీ అక్కడ ఒక విచిత్రమైనటువంటి స్థితి ఏర్పడి నిలబడిపోతున్నటువంటి మహాపురుషుడు ఒకడు ఉన్నాడు అని. తత్సన్నిధౌ వైరత్యాగ, ఆయన అహింసావ్రతాన్ని పట్టుకుని ఉండిపోయినవాడు కదూ. ఆయన కొంతకాలం అక్కడ ఉండి ఆయన శరీరాన్ని విడిచిపెట్టిన కారణం చేత ప్రకృతిలో ఒకదానికొకటి పుట్టుకతో శత్రుత్వం, అవి ఒకదానికొకటి అపకారం చేసుకోలేదు, పుట్టుకతో వాటికి ఒకదాని మీద ఒకటి శత్రుత్వం అంతే. ఒక పాము ఉంది, ఓ కప్ప ఉంది. కప్పకి పాముకి తగదా ఏం లేదు, కానీ కప్ప కనబడితే పాము మింగేస్తుంది. కప్పకి పాముకి పడదు, ఎలుకకి పిల్లికి పడదు, పెద్ద పులికి జింకకి పడదు, ముంగిసకి పాముకి పడదు, నెమలకి పాముకి పడదు. కానీ ఒక మహాత్ముడు ఉన్నాడు, ఆయన లోపల ఈ పువ్వు పట్టుకుని ఉన్నవాడు. ఆయన కొంతకాలం శరీరంతో ఉండి వెళ్ళిపోయాడని గుర్తేమిటో తెలుసా? ఆయన తపశ్శక్తిని బట్టి ఆయన ఉన్న భూమి మీద అక్కడ పరస్పర విరుద్ధమైన ప్రాణులు కలుసుకుంటే ఒకదాన్నొకటి చెనకవు. అది తత్సన్నిధౌ వైరత్యాగ, సహజ సిద్ధమైన వైరాన్ని మరిచిపోతాయి. అందుకుని వచ్చింది శృంగగిరి పీఠం. శంకర భగవత్పాదులు మహాపురుషులు, జగద్గురువులు, కారణజన్ములు, అపర శివావతారులు కనుక వారు శృంగగిరి వైపుకి నడిచి వెడుతున్నప్పుడు ఆ పెద్ద కప్ప గుడ్లు పెడుతూ అది ఎండకి ఇంకా దూకడం కూడా మరిచిపోయి సూషించిపోయినప్పుడు ఒక నాగుపాము వచ్చి దానికి గొడుగులా పడగపట్టింది. శంకర భగవత్పాదులు చూశారు. ఇప్పటికీ శృంగేరిలో తుంగానది స్నానానికి వెళ్ళే చోట ఉంటుంది ఆ కప్పకి పాము పడగపట్టిన ప్రదేశం, చిన్న గుడిలా కట్టారు అక్కడ. వెంటనే శంకర భగవత్పాదులు ఆగి చూశారు. హో, ఇక్కడ ఎవరో ఒక మహాపురుషుడు అహింసావ్రతంతో తపస్సు చేశాడు, ఎవరు అని దివ్య దృష్టితో చూశారు. ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసినటువంటి ప్రదేశం. ఇంత గొప్ప ప్రదేశం కనుక నేను ఇక్కడ శంకర భగవత్పాదుల యొక్క ఒక పీఠాన్ని పెడతాను అని చెప్పి సార్వభౌమ పీఠమైనటువంటి శృంగగిరి పీఠాన్ని శంకర భగవత్పాదులు అక్కడే స్థాపించారు. అక్కడొచ్చింది పీఠం. అలాగే మీరు ఇప్పటికీ చూడండి, భగవాన్ రమణుల యొక్క ఆశ్రమం ఉంది. నేను మొన్ననే వెళ్ళొచ్చాను. రమణుల ఆశ్రమానికి మీరు ఎడితే నెమళ్ళు క్రాంఖణం చేస్తుంటాయి, కుక్కలు అక్కడే తిరుగుతుంటాయి. ఒక్క కుక్క భౌ అని నెమలి మీద పడదు, నెమలి కుక్క మీద పడదు. నా స్నేహితుడు ఈ మధ్యనే వెళ్ళి ఓ చెట్టు కింద నించున్నాడు. కొంచెం చీకటి పడే వేళ, ప్రదోష వేళ. అతను చెట్టు కింద నిలబడి ఉండగా ఏదో చల్లగా కాళ్ళకి తగిలింది. ఏమిటని ఇలా కిందకి చూశాడు. ఓ పెద్ద పాము ఒకటి అతని కాళ్ళ మించి ఒక 5 నిమిషాల సేపు పాకుతూ వెళ్ళింది. అతని పాదాల మించి పాకుతూ వెళ్ళిపోయింది తప్ప అతన్ని చెనకలేదు. ఎన్నో పాములు తిరుగుతుంటాయి, ఒక్క పాముని ఒక్క నెమలి చెనకదు. అరుణగిరికి ప్రదక్షిణం చేస్తుంటే ఎన్నో కుక్కలు వెంట వచ్చి మార్గం చూపిస్తాయి. అక్కడ భగవాన్ రమణులు తపస్సు చేశారు. భగవాన్ రమణులు ఉండి శరీరాన్ని విడిచిపెట్టిన కారణం చేత ఇప్పటికి కొన్ని దశాబ్దాల క్రితం వారు శరీరాన్ని విడిచిపెట్టినప్పటికీ ఇప్పటికీ రమణాశ్రమంలో అదే స్థితి. ఆ ప్రాణులు తమ వైరాన్ని మరిచిపోయాయి. అక్కడ
అంటే ఆయన యొక్క తపస్సుకి సంబంధించినటువంటి ప్రకంపనలు ఇప్పటికీ ఆ భూమిని చుట్టి ఉంటాయి. అంత గొప్ప స్థితిని పొందారు ఒకరు అంటే అహింసావ్రతం, అహింస అనేటటువంటి సిద్ధాంతాన్ని సక్రమంగా వైదికంగా అర్థం చేసుకుని ఆ పువ్వుతో పూజించగలిగిన వాడు ఉన్న చోట ఎటువంటి స్థితిని ఆయన పొందుతాడు? ఆయన ఉన్న కారణానికి ఆ ప్రదేశం పొందుతుంది. అప్పుడు అది సిద్ధాశ్రమం అవుతుంది. ఇప్పుడు మీరు ఆ సిద్ధాశ్రమాన్ని కాలుతో తొక్కారనుకోండి, అంటే మీరు వెళ్ళి అక్కడ నిలబడ్డారనుకోండి కాసేపు, అది మహాపుణ్యం కింద ఈశ్వరుడు స్వీకరించి ఉపద్రవాల్ని తీసేటప్పుడు దీన్ని లెక్కలో పెట్టుకుంటాడు. ఒక సిద్ధపురుషుడు ఉన్నటువంటి ఆశ్రమానికి ఈయన వెళ్ళాడు ఒకప్పుడు అని. ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో ఇప్పుడు చూడగంటిమిచటన్ కృష్ణార్భకున్ నిర్భయున్నట్టుంది యశోద దశమస్కంధంలో భాగవతంలో. ఏ సిద్ధాశ్రమాన్ని తొక్కానో నేను ఒకప్పుడు అంది. కాబట్టి అంత గొప్ప పువ్వు, మొదటి పువ్వు అహింస. సరే, నేను దీని గురించి ఇలా కొనసాగించి చెప్తే ఉన్న 7 రోజుల్లో 8 పువ్వులు. నా భార్య ప్రారంభం చేస్తూనే నాతో ఓ మాట అంది, అసలు నీకు రోజుకో పువ్వు అయితేనే ఇబ్బంది కదా, 7 రోజులు 8 పువ్వులు మొదలెట్టారు ఏంటండి, సరిపోతుందా అని అడిగింది. నిన్ననే వెనకబడ్డారు అని చెప్పడానికి ఒక పువ్వు ఒక రోజు అవలేదు అంది ఇంటికి వెళ్ళగానే, అంటే వెనకబడ్డావు బాగా అని. కాబట్టి నేను ఇక్కడతో అహింస అన్న పుష్పాన్ని విడిచిపెట్టి అంటే అక్కడతో దాని ప్రవచనం పూర్తి చేసి రెండవ పుష్పం అహింస ప్రథమం పుష్పం ఇంద్రియ నిగ్రహ. రెండవ పుష్పం ఇంద్రియ నిగ్రహము. ఇది చాలా గంభీరమైనటువంటి విషయం. మీరు కొంచెం జాగ్రత్తగా దీన్ని శ్రద్ధాళువులై పట్టుకోవలసి ఉంటుంది. ఇంద్రియములు అని ఈ శరీరమునందు పరమేశ్వరుడు కల్పించాడు 10టిని. 5 కర్మేంద్రియములు అంటారు, 5 జ్ఞానేంద్రియములు అంటారు. ఈ జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు తేలికగా అర్థం చేసుకోవాలి అంటే మనసుకి సేవకుల వంటివి. ఈ 10 కూడా మనసుకి సేవ చేస్తూ ఉంటాయి ఎప్పుడు. దాని యొక్క ఆజ్ఞ అనుల్లంఘనీయము. వాటికి ఆ మనసు యొక్క ఆజ్ఞని అతిక్రమించం. వీటిని ఎప్పుడు పోల్చిన శాస్త్రంలో గుర్రాలతో పోలుస్తారు ఇంద్రియాల్ని. అవి స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటాయి. వాటిని అదుపు చేయడం చాలా కష్టం. దేవి భాగవతంలో శుకబ్రహ్మ జనక మహర్షి దగ్గరికి వెడతారు. జనక మహారాజు గారు ఆ శుకబ్రహ్మతో మాట్లాడుతూ ఒక మాట అంటారు. ఆయన నేను గృహస్థాశ్రమం తీసుకోను అంటాడు. గృహస్థాశ్రమం తీసుకోను అన్నప్పుడు జనక మహారాజు గారు శుకుడితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశ అంటాడు. ఇంద్రియములు బహుబలిష్టములైనవి. ఇక వాటి బలాన్ని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. వాటి వేగం అలా ఉంటుంది, వాటి బలం అలా ఉంటుంది, ఈడ్చేస్తాయి. అంత బలవత్తరమైనటువంటివి. అందులో కర్మేంద్రియములు జ్ఞానేంద్రియముల వలన ప్రభావితమైన మనసు యొక్క ఆజ్ఞని పాలిస్తాయి. అత్యంత బలవత్తరమైనవేవి అంటే లోకంలో జ్ఞానేంద్రియములే. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము. వీటికి ఉన్న పెద్ద లక్షణం ఏమిటంటే ఇవి ఎప్పుడు వీధిలో పడేస్తూ ఉంటాయి మనసుని. వీటికి అదే పని, విశృంఖలత్వం, తిరుగుతుంటాయి. వీటికి ఎప్పుడు లక్ష్యం ఒక్కటే ఉంటుంది. ఏమిటా లక్ష్యం అంటే సుఖము. సుఖము అనబడేటటువంటి లక్ష్యము కొరకు అవి గుర్రాలు తిరిగినట్టు తిరుగుతుంటాయి. అందుకే ఇంద్రియాలను ఎప్పుడు అశ్వాలతో పోల్చడం. మనస్సు అనేటటువంటి కళ్యాన్ని వేసి బుద్ధి అన్న సారథి పట్టుకుంటాడు అని. ఇప్పుడు ఈ ఇంద్రియములు కన్ను బయట చూస్తూ ఉంటుంది ఎప్పుడు, చెవి వింటూ ఉంటుంది, నాలుక రుచి చెప్తూ ఉంటుంది, చర్మము స్పర్శ చెప్తూ ఉంటుంది, ముక్కు వాసన చెప్తూ ఉంటుంది. ఈ 5 ఇవి చెప్పడం ద్వారా బయట ఉన్న విషయాలన్నిటినీ, అంటే బ్రహ్మాండంలో ఉన్న విషయాలన్నిటినీ మనసు దగ్గరికి తీసుకెడతాయి. వీటి పని ఏమిటంటే చెప్పడమే పని వాటికి, అంతే. ఇక అలా చెప్తూ ఉంటాయి. అయితే మనసు పట్టుకుందనుకోండి, ఇంద్రియం చెప్పిన దాన్ని మనసు పట్టుకుందనుకోండి, రుచి అంటారు. రుచి అంటే లోపల నమోదవుతుంది. అలా నమోదు అవ్వలేదనుకోండి వెళ్ళిపోతుంది. కానీ ఇంద్రియం తన ధర్మం తాను నిర్వర్తిస్తుంది. ఒక ఉదాహరణ మీకు నేను చెప్పాలంటే, ఇప్పుడు నేను ఉపన్యాసానికి వచ్చాను. ఇప్పుడు నేను ఉపన్యాసానికి వచ్చినప్పుడు మాధవరావు గారి కార్యక్రమం వస్తున్నప్పుడు కంటి ధర్మం ఎన్నో చూసింది.
నేను ఏవి చూశానో అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయా? జ్ఞాపకం ఉండవు. అంటే కన్ను చూసినా మనసు పట్టుకోలేదనుకోండి, కన్నన్న ఇంద్రియము మనసు ఆ విషయంలో కలవలేదనుకోండి, పుచ్చుకోదు మనసు. చూడటం ధర్మంగా కన్ను చూస్తూ వెళ్ళిపోతుంది. మనసు పుచ్చుకుందనుకోండి ఎక్కడైనా. నేను వచ్చేస్తున్నప్పుడు గో సంరక్షణపై పెద్ద బహిరంగ సభ అని బోర్డు చూశాను అనుకోండి, అరే గో సంరక్షణ మీద పెద్ద బహిరంగ సభట, చాలా గొప్ప సభ, దీనికి వెళ్ళాలరా, ఎప్పుడో చదవడానికి అవ్వలేదు, కారులో వచ్చేసాను, రేపు ఓసారి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒకసారి అటుగా వెళ్ళి అక్కడ ఆగి ఆ బ్యానర్ చదవాలి నేను అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు కన్ను చూసిన దాన్ని మనసు పట్టుకుంది. అలా పట్టుకోలేదనుకోండి తెలియదు, మనసు గ్రహించదు. ఎందుచేత అంటే మీరు చూడండి, అది 5 ఇంద్రియముల విషయంలోనూ ఉంటుంది. నేను ఏదో చాలా తీవ్రంగా ధ్యానంతో పుస్తకం చదువుకుంటున్నాను అనుకోండి, ఎవరో వచ్చి ఆ పక్కన ఉన్నటువంటిది ఏదో నేను మంచినీళ్ళు తాగి అక్కడ పెట్టేసినటువంటి ఒక పాత్ర పట్టుకుని వెళ్ళిపోయారు అనుకోండి, నాకు వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారని, లేకపోతే వాళ్ళు నాతో ఏదో మాట్లాడదామని ఇలా అంటే నాకు స్పర్శేంద్రియానికి తగిలింది వారి చేయి, కానీ మనసు పుచ్చుకోవాలా నాకు తెలియదు. కాబట్టి నేను వచ్చాను, ఇందాక మిమ్మల్ని పిలిచాను కానీ మీరు పలకలేదు అంటే, తట్టి పిలిచాను కానీ మీరేం పలకలేదు అంటే, చర్మం స్పర్శ పుచ్చుకుంది కానీ మనసు పుచ్చుకోలేదు. అలాగే మీరు చూడండి, మనకందరికీ బాగా అలవాటైపోయిన వస్తువు ఏది అంటే, ప్రపంచంలో అన్నిటికన్నా ఇవాళ చాలా చాలా ముఖ్యమైనది ఏది అంటే సెల్ ఫోన్. అది ప్రవచనానికి వెళ్ళినా చేతిలో ఉండాలి, లేకపోతే ఏదో ప్రాణం పోతుంది అన్నట్టు. తాను పాడవాలి, పక్కవాడిని పాడి చేయాలి, అందుకని చేతిలో ఉండాలి అది. అందుకని ఆ సెల్ ఫోన్ పట్టుకెడతాడు, అది మోగుతుంది, వాడు వినలేదనుకోండి, ఇది మిస్డ్ కాల్ నోట్ వేస్తుంది, నేను మోగాను వినలేదని. మనసు పట్టుకోకపోతే ఇంద్రియంతో, ఇంద్రియం యొక్క చేష్టితమును మనసు పుచ్చుకోకపోతే అది నమోదవదు, మనసు పుచ్చుకుంటే నమోదవుతుంది. ఇప్పుడు ఈ ఇంద్రియాలు ఏం చేస్తాయంటే మనసును ఎప్పుడు బయటికి లాగుతూ ఉంటాయి. అది చూసావా, లవకుశ చూద్దామనిపిస్తే పర్వాలేదు, ఏదో పనికి మాలింది చూసి అది చూడాలి తప్పకుండా, అది ఏమిటో అలా ఉంది, ఆ బొమ్మ అలా ఉంది, అక్కడికి వెళ్ళి చూడాలి, ఆ సినిమా చూడాలని లాగేసింది అనుకోండి, కర్మేంద్రియాలు ఏం చేస్తే చస్తాయేమిటి, కాళ్ళు చేతులు శరీర సంఘాతము వెళ్ళి అందులో కూర్చొని చూస్తాం. అది ఇంద్రియములు మనసుని ప్రభావితం చేసి లాగేస్తుంటాయి. అయితే మీరు నన్ను ఒక మాట అడగచ్చు, ఏమన్నా అలా లాగేస్తే వచ్చే నష్టం ఏమిటండి అని. అసలు ఇంకా ఇది ప్రమాదకరము, ఇది భద్రత అయినది అన్న మాట లేకుండా ఇంద్రియములు ఎటు లాగితే వెళ్ళిపోతుంది అనుకోండి. సారథి చెప్పిన వైపు గుర్రాలు వెళ్ళాలి తప్ప, గుర్రాలు ఎట్టెడితే సారథి అటు వెళ్ళాలని అటే వెళ్ళిపోవడానికి గుర్రాలను వదిలిపెట్టేశారనుకోండి, ఇప్పుడు ఆ రథం ఎట్టెడుతుంది, లక్ష్యాన్ని చేరుతుందా? చేరదు. అన్నవరం వెడదామని గుర్రబండి ఎక్కినవాడు ఆ గుర్రాలు తీసుకెళ్ళి అనకాపల్లిలో అయిపోతే అక్కడ దిగాలంతే వాడు, ఎందుకంటే ఆ సారథికి వాటిని నడపడం రాదు, ఆ గుర్రాలు ఎటుపోతే అటు పోతుంది. అప్పుడు జీవుడు లోపల కూర్చున్నవాడు ఎట్టెడతాడు, రథం ఎటు వెళ్ళిందో అటు ఎడతాడు. ఇంద్రియములు ఎప్పుడూ లాగేది దేని వైపుకి పెడతాయంటే దానికి శాస్త్రంతో ప్రమాణంతో సంబంధం ఉండదు. సుఖము, దానికి ఏది నచ్చుతుందో అది చేసేయమంటాయి. ఇప్పుడు ఆ ఇంద్రియములు అత్యంత బలిష్టములు, వాటిని నియంత్రించడం సాధ్యం కానే కాదు. ఇంద్రియాని బలిష్టాని ననియుక్తాని మానద, నేను చెప్పట్లా, జనక మహారాజు గారు చెప్పారు. అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః, అవి త్రాచుపావులు లాంటివి. వాటిని మీరు కాలు కింద పెట్టి తొక్కి పెట్టారనుకోండి, ఇప్పుడు అలా త్రాచుపావు వచ్చేసింది అనుకోండి, నేను గభాలు భయపడిపోయి దూకాను అనుకోండి, నా అరికాలు వెళ్ళి త్రాచుపావు యొక్క తలకి ఓ 4 అంగుళాల యువతల పడింది అనుకోండి. ఇప్పుడు పావు పైకి తలెత్తలేదు కాబట్టి నేను క్షేమం, నా కాలు కింద పావు ఉన్నంతసేపు ఇంకా నన్ను ఏం చేయలేదు. కానీ అది తోక తిప్పుతుందా, తిప్పి నా కాలు చుట్టుకుంటుందా, పైకి లేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటుందా? నేను కాలు కింద పెట్టిన త్రాచుపం కాలు కింద ఎంతసేపు ఉంటుంది? ఎప్పుడో అప్పుడు నేను కాలు ఎత్తాలా? కాలు ఎత్తాను అనుకోండి, కాలు ఎత్తిన ఉత్తర క్షణంలో ఏమవుతాను? కాటేస్తుంది. అపక్వస్య ప్రకుర్వంతి, ఇంద్రియములను గెలిచే విధానము తెలియకుండా ఇంద్రియములను అణిచిపెట్టే ప్రయత్నం చేస్తే ఇంద్రియాలు అదును చూసి కాటేసేస్తాయి. బలవంతంగా నిగ్రహించారనుకోండి ఇంద్రియాలని,
అప్పుడు అవి ఏం చేస్తాయంటే అదును చూస్తాయి. ఎప్పుడో బలహీనంగా ఉంటుంది మనసు, ఆ బలహీనంగా ఉన్న సమయం చూసి కాట్లు వేస్తాయి. అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః, కరుస్తాయి అవి. అందుకు చెప్పాడు జనకుడు, భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునః పునః నిర్మలం నమనో యావత్ తావత్ సర్వం నిరర్ధకం. ఎన్ని తీర్థాలకు వెళ్ళినా, ఎన్ని చోట్ల స్నానం చేసినా మనసు నిర్మలం కాకపోతే ఇంద్రియాలను జయించలేడు. అందుకే శమము దమము అని 2 మాటలు. ఇంద్రియాలను గెలవాలంటే ఏం చెయ్యాలని అడిగారు. ధార్మికమైనటువంటి భోగము దానికి అందచేసేయాలి, అందచేసి పరిశీలనం చెయ్యాలి. మీరు నన్ను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఈ విషయాన్ని. ధర్మంతో ముడేస్తారు అందుకే కామాన్ని. ఇప్పుడు ఇంద్రియములున్న ఈ కంటికి చూడడం సంతోషం, ఈ చెవికి వినడం సంతోషం, ఈ చర్మానికి ముట్టుకోవడం సంతోషం, ముక్కుకి వాసన చూడడం సంతోషం, నాలుకకి రుచి సంతోషం. ఇప్పుడు ఈ సంతోషాలు ఉన్మాదాన్ని పొందకముందే ధర్మంతో ముడేశారనుకోండి. ఓ చక్కెర పొంగల్ తినాలనుంది, ఎప్పుడూ నువ్వు అలా మధుర పదార్థాలని తినకూడదు అని నేను అన్నాను అనుకోండి, ఎప్పుడో అప్పుడు అవి దొంగతనం చేయిస్తాయి, దొంగతనంగా వండుకు తినేట్టు చేస్తాయి. చక్కెర పొంగలి వండి ఈశ్వరుడికి నివేదన చేసి ప్రసాదంగా పుచ్చుకోండి, ఏమీ తప్పు లేదని నేను అన్నాను అనుకోండి. ఇప్పుడు మీరు చక్కెర పొంగలి వండి వెంకటేశ్వర స్వామికి నివేదన చేసి మీరు ప్రసాదంగా పుచ్చుకున్నారు అనుకోండి, ధర్మముతో కామముని ముడేసేసాను అనుకోండి. ఇప్పుడు ఉద్వేగం లేదు ఇంద్రియానికి, ఇంద్రియం దోషం లేకుండా తప్పుకుంది, మీరు తప్పించారు ఇంద్రియాన్ని. అలాగే కామము పొటమరించింది అనుకోండి, ఒక్క స్త్రీతో ముడివేస్తారు కామాన్ని, ధర్మము చేత ముడివేస్తారు కామాన్ని. కామమంతా ఆమె యందే, మిగిలిన వాళ్ళందరూ కామాక్షి స్వరూపిణులు. నీ కామము ఆమె యందు అంతే. ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి, ఆమెని అతిక్రమించను, ఆమె యందే నా కామము తప్ప అన్యుల యందు ఉండదు. అన్యులు కామాక్షి స్వరూపిణులు, జగదంబా స్వరూపిణులు, మాతృవత్పరదారేషు, ఇతరుల్ని కన్నతల్లిలా చూడడం, భార్య యందు కామముంచుకోవడం. ఇప్పుడు కామము ధర్మంతో ముడిపడిపోయిందనుకోండి, పుట్టినటువంటి కొడుకు నిన్ను పున్నామ నరకం నుండి తప్పించేవాడవుతాడు. అర్థము ధర్మబద్ధమై కూర్చుంటుంది వచ్చిన సంతానం. అందుకని ధర్మంతో ముడేస్తారు ఇంద్రియాల్ని. ఇంద్రియాలు ధర్మంతో ముడిపడిపోయాయి అనుకోండి, అప్పుడు ఇంద్రియాలు ధార్మికమైనటువంటి వాటిని చూసి లోపలికి తెచ్చి కోరికలుగా పటుమరించి తీర్చుకున్నా దోషం లేదు. లేకపోతే ఇంద్రియాల్ని భగవంతుడిచ్చి భోగాల్ని ఆయనే పెట్టి బ్రహ్మాండంలో నువ్వు ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి, నువ్వు కంటితో చూడకూడదు, చెవితో వినకూడదు, చేతితో ముట్టుకోకూడదు, నాలుకతో ఏది తినకూడదు, ముక్కుతో వాసన చూడకూడదు, అలా ఉండకపోతే చంపేస్తాను, నరకానికి తీసుకుపోతాను అన్నాడు అనుకోండి. పరమేశ్వరుడు అంత పైశాచిక మనస్తత్వం ఉన్నవాడు ఇంకోడు లేడు. అవునా కాదా? మీరు భయపడతారేమో, నేను భయపడను, నేను అలాగే చెప్తాను. అసలు బ్రహ్మాండంలో భోగాలు పెట్టమని ఎవడు చెప్పాడు? ఇక్కడేమో ఇంద్రియాలు పెట్టమని ఎవడు చెప్పాడు? ఈ ఇంద్రియాలతో భోగాల్ని అనుభవించకూడదు, అలా చూడకూడదు, నువ్వు ఆ ఇంద్రియాలు గుర్రాల్లా తిరగకూడదని చెప్పమని ఎవడు చెప్పాడు? సాధన నేను చేసుకోనా, చేసుకుని నేను నియంత్రించుకోనా? అలా నియంత్రించుకోకపోతే నన్ను పట్టుకుపోతావా నరకానికి? ఎందుకే ఈ వ్యవస్థ? ఎవడిమ్మన్నాడు నాకు ఇంద్రియాలు? ఎవడిమ్మన్నాడు ఆ ఇంద్రియాలకి ప్రకోపం? ఇవ్వకపోతే వచ్చిన నష్టం ఏమిటి? అసలు ఇంద్రియాలకు ప్రకోపం లేదనుకోండి, ఏమిటి ఇప్పుడు వచ్చిన నష్టం? గొడవ లేదుగా, హాయిగా ఉంటాంగా అందరం, ఎందుకు పెట్టినట్టు ప్రకోపం? అంటే మీరు చాలా జాగ్రత్తగా సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి. నేను మనవి చేసే విషయాన్ని మీరు పరమేశ్వరుడికి నివేదన చేసిన పాయసాన్ని స్వీకరించినంత పవిత్ర హృదయంతో స్వీకరించాలి. ధార్మికమైన సంతానము కలగడానికి మనసు ప్రహృష్టమై అత్యంత సంతోషంతో స్త్రీ పురుష సమాగమం జరగాలి అని శాస్త్రవాక్కు. తప్ప అలా ఒకరు ఖేదంతో ఉండి ఒకరు సంతోషంతో ఉండి సమాగమం జరగకూడదు. అది ఆ ఉల్లాస భావన కలగడానికి ప్రకృతి యందు శరీరాల్ని స్త్రీ పురుషాన్ని విభాగం చేశాడు పరమేశ్వరుడు. అందుకే అన్నిటి యందు రెండిటిని సృష్టించాడు. శివంగి సింహము, పెద్ద పులి ఆడది మగది, పులి పిల్లి మగపిల్లి ఆడపిల్లి, కోడి పుంజు పెట్ట, మనుష్యులు ఆడ మగ, అన్నిటి యందు విభాగం తెచ్చాడు. ఎందుకు ఈ విభాగం తేవడం అంటే ఇంద్రియములు చూసి ప్రహృష్టమై సంతోషాన్ని పొంది బాగా ఉత్సాహంగా సంతోషంగా భార్యతో సమాగమం జరిపితే
దాని వలన నీకు ఉత్సాహవంతుడు, తేజోవంతుడు, శాస్త్రమునందు విశ్వాసమున్న కుమారుడు కలిగి, ఆ కుమారుడు కలగడం వల్ల నువ్వు పితృరుణం నుంచి విముక్తుడవుతావు, జీవుడు విముక్తి పొందుతాడు. ఇప్పుడు నువ్వు శాస్త్రాన్ని పట్టుకుని మోక్షం వైపుకి నడవచ్చు. అందుకు ఇచ్చాడు ఇంద్రియాలు. పరమేశ్వరుడు ఇంద్రియాలు నీకు ఇచ్చింది ఒకందుకు. నాన్నగారు చాలా ఐశ్వర్యవంతుడు, ఆ డబ్బు అంతా ఒకడే కొడుకు అని నీకు ఇచ్చాడు. నాన్నగారు నాకు ఇంత డబ్బు ఇచ్చి ఉండకపోతే నేను గుర్రపందాలకు వెళ్ళేవాడిని కాదంటే అది నాన్నగారిదా తప్పు? నాన్నగారు డబ్బిస్తే నేను గుర్రపందాలకు వెళ్ళమని చెప్పారా? నాన్నగారు డబ్బిస్తే దాన్ని ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగించి నాన్నగారి పేరు మీద గుడి కట్టద్దని చెప్పారా నాన్నగారు? నువ్వు గుడి కట్టచ్చుగా, నువ్వు అది ఎందుకు చేయలేదు? నీకు ఇంద్రియాలు ఇచ్చి ఇంద్రియాలకి ప్రకోపం ఇచ్చింది ఎందుకు అంటే దాని చేత నువ్వు తృప్తితో ధార్మిక జీవనం చెయ్యాలి. ఇప్పుడు ఒకవేళ అలా ఇంద్రియాల్ని ధార్మికంగా ఉపయోగించుకోలేకపోతే ఎవరికి చెప్పాలి? ఎవరు ఇంద్రియాలు ఇచ్చారో వాళ్ళకే చెప్పాలి. అది శరణాగతి. శరణాగతి అన్న మాట అప్పుడు వస్తుంది. పరమేశ్వరా, నువ్వు నాకు ఇంద్రియాలు ఇచ్చావు, కన్నిచ్చావు, ఈ కంటితో నన్నేం చూడమన్నావు? ధార్మికమైనవన్నీ చూడరా అబ్బాయి అని చెప్పావు. జలపాతం వంక చూడు, ఈశ్వర సృష్టి, అబ్బా ఎలా పడుతోందయా జలపాతం, పరమేశ్వర నిర్మాణం అని సంతోషించు, ఏం తప్పులేదు అందులో. నీటిలో చేప ఈత్తోంది, అబ్బా నీటిలో ఏమి ఈత్తోందండి చేప, ఈశ్వరుడు ఎలా పెట్టాడండి, నేను నీటిలో అలా ఉండలేను, చేప ఉండేటట్టు పెట్టాడు, ఏం తమాషా అన్నావు, ఏం తప్పులేదు. ఒక మధుర పదార్థం ఈశ్వరుడికి నివేదన చేసి తిన్నావు, ఏమీ తప్పులేదు. ఒక మంచి వేణునాదం చెవితో విన్నావు, ఏమీ తప్పులేదు. కానీ ఈశ్వరుడిచ్చిన కంటితో చూడకూడనివి చూడకుండా ఉండలేకపోతున్నావు, కంటిని కనీసం ముయ్యలేకపోతున్నావు, చెవితో వినకుండా ఉండలేకపోతున్నావు. ఇప్పుడు ఎవరికి చెప్పాలి? ఎవరు నీకు ఈ కాళ్ళు చెవులు ఇచ్చాడో వాడికే చెప్పాలి. ఎవరు ఇచ్చాడు? పరమేశ్వరుడు ఇచ్చాడు. వాడి మ్రోలకు వెళ్ళి నిజాయితీతో చెప్పాలి. అక్కడికి వెళ్ళి నటసార్వభౌమ నటరత్నాలా నటించకూడదు. ఈశ్వరుడి దగ్గర కూర్చుని చెప్పాలి, పరమేశ్వరా మీరు నాకు కన్నులు ఇచ్చారు, ఈ కన్నులకి చూడగలిగిన శక్తిని ఇచ్చారు, దీనితో ధార్మికంగా చూసి సంతోషించమని చాలా ఇచ్చారు. మీరు ఏవి చూసి సంతోషించమని చెప్పారో అవి తప్ప, ఏవి ఎలా చూడకూడదని చెప్పారో అవే చూడమని నా కన్ను నా మనసు నన్ను ప్రకోపం చేస్తున్నాయి, దీనివల్ల నేను పాడైపోతున్నాను. కాబట్టి పరమేశ్వర నా మనసు మీరు మార్చి, నా మనసు మారడం వల్ల నా కన్ను నా మనసు భద్రంగా ఉండేటట్టుగా చూడగలిగిన శక్తి నాకు మీరివ్వండి, నేను లేకపోతే నేను పాడైపోతున్నానని మీకు ఎవరిచ్చారో వారితో చెప్పాలి. అది శరణాగతి అంటారు. అంటే అయ్యా నేను సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నాను, మీరే దాన్ని జాగ్రత్తగా చూడండి. ఐశ్వర్యం ఉంటే పాడైపోతున్నాను అనుకున్నాడు అనుకోండి, ఐశ్వర్యం అంతా పట్టుకెళ్ళి ఓ ట్రస్ట్కి రాసేసి, ఇదిగో ఈ ట్రస్ట్ ఈ కార్యక్రమాలకే వాడుతుంది అని రాసి ఇచ్చేసి, అందులో ఓ కార్యక్రమం ఏమిటి అంటే అన్నపానాదులకు వస్త్రానికి ఉండడానికి లోటు లేకుండా ఈ డబ్బిచ్చిన వాడిని కూడా జీవితాంతము చూడటము అని కూడా పెట్టి ఓ ట్రస్ట్కి డబ్బు ఇచ్చేసాడు అనుకోండి. ఇప్పుడు ఆ ట్రస్ట్ ఏం చేస్తుంది? ఓ పెంకుటిల్లు 2 ఫ్యాన్లు వేసి ఆయన అన్నం తినడానికి కావలసినవి ఇచ్చి, 4 పంచెలు 4 ఉత్తరీయాలు 4 లాల్చీలు 4 బనీన్లు అవి ఇచ్చి మిగిలిన డబ్బుతో ధార్మిక కార్యక్రమాలు చేస్తుంది. ఓసారి రాసి ఇచ్చేసి ట్రస్ట్కి ఇచ్చేశాక మళ్ళీ మధ్యలో నీకు వెర్రి కోరికలు పుట్టినా నువ్వు ఆ డబ్బుతో గుర్రపంజాలకు వెళ్ళలేవుగా. నీ బలహీనత నుండి తప్పుకోవడానికి నువ్వు ట్రస్ట్కి ఇచ్చేసినట్టే, ఏ పరమేశ్వరుడిచ్చిన ఇంద్రియాల్ని నువ్వు సక్రమంగా వాడలేకపోతున్నావో ఆ విషయాన్ని ఆ ఇంద్రియాలిచ్చిన పరమేశ్వరుడికే చెప్పడం శరణాగతి. అయ్యా నేను వాడుకోలేను, మీరే వాడుకునేటట్టు చెయ్యండి అని చెప్పడం శరణాగతి. ఈ మార్గమునందు ప్రయాణించడంలో ఇంద్రియములను మూత వేస్తాడు ఒక్కొక్కడు. ఇది రెండిటి యొక్క శుద్ధి చేత జరుగుతుంది. ఇది మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. మనసు చాలా శుద్ధంగా ఉందనుకోండి, మనసు చాలా పవిత్రంగా ఉంది, మనసు యందు ఏ విధమైనటువంటి దుష్టమైన ఆలోచనలు లేవు. లేకపోతే ఇప్పుడు మనసు ఏమంటుంది? ఏమీ తోచలేదనుకోండి, అయ్యప్ప స్వామి దేవాలయానికి పోదాం, కాసేపు పోయి ఆ వేప చెట్టు రావి చెట్టు కింద కూర్చుంటే ఆ దత్తాత్రేయ స్వామివారి గుడి అయ్యప్ప స్వామి గుడి అలా ఓసారి ప్రదక్షిణం చేస్తే కృష్ణ భగవానుడు పరదేవతాస్వరూపిణి అమ్మవారు పక్కన రామాలయం వచ్చి వెళ్ళే భక్తులు కాసేపు ఏదో కార్యక్రమాలు వాటి గురించి కాసేపు మాట్లాడుకుని వద్దాం పోదాం పదండి అంటాడు. ఆయన ఏం చేస్తాడు? వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చుంటాడు, కాసేపు ఏదో చదువుకుంటే కాసేపు చదువుకుంటాడు, లేకపోతే ఏదో భగవంతుడి గురించి కాసేపు మాట్లాడుకుంటాడు, తిరిగి వచ్చేస్తాడు. ఇప్పుడు మనసు పవిత్రంగా ఉందనుకోండి, ఇంద్రియాలు తమంత తాము బాగా వాడబడతాయి.
అది మీరు బాగా పట్టుకోవాల్సి ఉంటుంది. ఇంద్రియములు మనసు శుద్ధిగా ఉంది, ఇక ఇంద్రియములు పాడయ్యే అవకాశం ఉండదు. ఎందుకనంటే వాటిని తప్పుగా వాడ్డ అసలు. ఆ వ్యక్తి మంచివాడు అనుకోండి, డబ్బా ఆయన ఏం పాడు చేస్తుంది, మంచి పనులే చేస్తాడు. అలా మనసు శుద్ధిని పొందితే ఇంద్రియములు సక్రమముగా వాడబడతాయి. అదే అంటుంది, ప్రాణేశ నీమంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల భువనమోహన నిన్ను పొడగానగాలేని చెచ్చురింద్రియముల సత్వమేల పురుషరత్నమ నిన్ను భోగింపగాలేని తనులత వలని సౌందర్యమేల దైత నీయధరామృతం బానగాలేని జిగ్మకు పలరుచి సిద్ధియేల నీరజాతనయన నీవన మాలికా గంధమబ్బలేని ఘ్రణమేల ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేల వెయ్యి జన్మములకు అంటుంది రుక్మిణీదేవి. భగవంతుణ్ణి చూడాలి, భగవంతుని యొక్క కథలు చెవులతో వినాలి, భగవత్ ప్రసాదాన్ని నాలుక మీద వేసుకోవాలి, భగవంతుని యొక్క మూర్తిని నిర్మాల్యాన్ని ముట్టుకోవాలి, ఎప్పుడూ భగవత్ సంబంధమైన పుస్తకాలు ముట్టుకోవాలి, భాగవతుల పాదాలు ముట్టుకోవాలి. ఇంద్రియాల్ని అలా వాడుకుందామని తాపత్రయం ఉన్నటువంటి పరిశుద్ధమైన మనసు లోపల ఉన్నప్పుడు ఇంద్రియములు ఉపయోగపడతాయి. మనసు పాడైంది, మనసు కంటిని ఎప్పుడు ఏదో చూడకూడంది చూద్దాం, చెవితో వినకూడంది విందాం, నోటితో తినకూడనివి తిందాం అంటోంది, అప్పుడు ఏం చెయ్యాలని అడిగారు. ఇదే భగవద్గీతలో ఆ స్వామి ఒక చోట చెప్తాడు, అభ్యాసయోగేన కౌంతేయ మామిచ్ఛాప్తుం ధనంజయ అంటాడు. అభ్యాసయోగంలోకి వెళ్ళి అంటాడు. ఇప్పుడు వెనక నుంచి ముందుకు రావాలి. మొట్టమొదటి ఏం చేయాలంటే పైన ఉన్న బుద్ధిని వాడుకోవాలి. ఈ కంటితో చచ్చినా చూపించను నువ్వు అడిగింది, ఈ కంటితో శివాలయానికి ఎడదందా సాయంకాలం, నేనేం ఒప్పుకోనాల పద, వెళ్ళి కూర్చున్నారు. చస్తుంది ఏమిటి శివాలయంలో కూర్చున్నాక, గజస్తంభం చూస్తుంది, గజస్తంభం మీద వాలిన పక్షుల్ని చూస్తుంది, లోపల వినపడుతున్న లలితా సహస్రం వింటుంది, కాసేపు ప్రదక్షిణం చేసే వాళ్ళ వంక చూస్తుంది, ఏదో భక్తితో పొర్లు దండాలు పెట్టుకునే వాళ్ళని చూస్తుంది, అడుగడుగు దండాలు పెట్టే వాళ్ళని చూస్తుంది. వారం రోజులు సతాయిస్తుంది. సాయంకాలం ఎప్పటికి ఇదేంటి, అదేదో ఇంకోటి ఉంది, అది చూడడానికి పోదాం, ఇది వద్దంటుంది. కానీ వీల్లేదు, రోజు గుడికి తీసుకెళ్ళడం అలవాటు చేశారు. 10 రోజులు పోయాక అంటుంది 6:30 అయింది గుడికి వెళ్ళొద్దు అంటుంది. ఇది శాస్త్రంలో ఏమని చెప్పారో తెలుసా? దీన్ని చాలా చిత్రమైనటువంటి ఉపమానం ఒకటి చెప్పారు. ఒక అరణ్యం మండిపోతోంది, కాలిపోతోంది అరణ్యం. ఆ కాలిపోతున్నప్పుడు దాని మించి ఆ కొమ్మలు అవి విరిగి పడిపోతున్నాయి. ఆ అరణ్యం కాలిపోతున్న సమయంలోనే పెద్ద గాలి, ఎంత పెద్ద గాలో వేసింది. అక్కడ ఒక చోటేమో ఓ చిన్న చెరువు ఉంది, అవతల వైపు పెద్ద నది ఉంది. ఈ చిన్న చెరువులో ఈ కాలిపోతూ గాలికి విరిగిపోతున్నటువంటివన్నీ వచ్చి ఎగిరి వచ్చి ఎండు కొమ్మలు, కాలుతున్న కొమ్మలు చెరువులో పడ్డాయి. 1 గంటకి చెరువంతా పూడుకుపోయింది, ఇవన్నీ పడిపోయి. కొన్ని వెళ్ళి నదిలో పడ్డాయి. నదిలో పడిన వాటి వలన నది పూడుకుపోలేదు, నదిలో కొట్టుకుపోయి సముద్రంలోకి వెళ్ళిపోయి. ఇప్పుడు చెరువులో పడినవి చెరువునే కప్పెట్టాయి, నదిలో పడినవి నదిని కప్పెట్టలేకపోయాయి, సముద్రంలోకి వెళ్ళిపోయి. అందుకే నీరు నిప్పును ఆర్పుతుందా అని నన్ను అడిగారు అనుకోండి, సహజ ధర్మంగా నేనేం చెప్పాలి? నీరు నిప్పుని ఆర్పుతుందండి అని చెప్పాలి. పెద్ద మంట మండుతోంది అనుకోండి, చాలా పెద్ద మంట మండుతోంది, నేను 1 గ్లాసు నీళ్లు తీసుకెళ్ళి ఇలా పోసాను అనుకోండి, ఇప్పుడు నీళ్ళు ఏమయ్యాయి? కాలిపోయాయి, అవి వెంటనే మరిగిపోయి ఆవిరైపోయాయి. ఇప్పుడు అవి మంట చేత కాల్చబడ్డాయి, మంటను ఆర్పలేదు. ఎందుకని? నీరు తక్కువైంది, మంట ఎక్కువైంది. మంట చిన్నది, నీరు ఎక్కువ అయితే మంట ఆరిపోతుంది. మంట పెద్దది, నీరు తక్కువ అయితే నీరు ఆవిరైపోతుంది. దాని ధర్మం దీంట్లోకి వస్తుంది. మనసు ఇంద్రియములను వాడుకోవడం తెలియలేదనుకోండి, మీరు ఇంద్రియములను మూత వేయాలి. ఇంద్రియములను మూత వేయడం అంత తేలిక కాదు. బయట వర్షం పడుతున్నప్పుడు కిటికీ మూసేసాయి అంటాడు యజమాని. మనవాడు అంటాడు, ఎందుకు తారగారండి, చల్లటి గాలి వేస్తుంటే కిటికీ వేసేయమంటారు అంటాడు. నీ మొహం నీకేం తెలుసురా, అలా వదిలేస్తే తలగడాలు తడిసిపోతాయి, పరుపులు తడిసిపోతాయి, గాలికి నీళ్ళన్నీ లోపలికి వచ్చేస్తాయి, తలుపేసేయి అంటాడు. ఇప్పుడు కిటికీ తలుపేసేయాలనుకున్నవాడు కిటికీలోంచి చెయ్యి బయట పెట్టి కిటికీకి ఉన్నటువంటి ఒక చిన్న ఊచ పట్టుకుని కిటికీని లాగేటప్పుడు వర్షానికి చెయ్యి తడుస్తుందా తడవదా? చెయ్యి తడుస్తుంది.
చెయ్యి తడిస్తేనే ఇల్లు తడవకుండా కిటికీ మూస్తాడు. ఒకసారి ఇంద్రియముల యొక్క విశృంఖలత్వము వలన పాడైపోతానని తెలుసుకుని ఇంద్రియములను ముయ్యాలి. అంటే అనుభవంలో పాడైపోమని కాదు, శాస్త్రాన్ని గురువాక్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. పెట్టుకుని అమ్మో ఇంద్రియాలతో మనసుని సంస్కరించుకోవాలంటే ఇంద్రియాన్ని మూత పెట్టేయాలి. మూత పెట్టేయాలంటే అభ్యాస యోగేన కౌంతేయ, అభ్యాస యోగం వైపుకి వెళ్ళాలి. అంటే అభ్యాసం అంటే మళ్ళీ 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 చేయడం. మీరు 10 రోజులు సాయంకాలం శివాలయానికి వెళ్ళిపోయారు అనుకోండి, 11వ రోజున మనసు ఏమంటుందో తెలుసా? గునుస్తూ ఉంటుంది, 6:30 అయింది, శివాలయానికి వెళ్ళాలిగా పదా అంటే అదే గుర్తు చేస్తుంది. అవును వెళ్ళాలి. మీరు అదే పనిగా ఓ 6 నెలలు శివాలయానికి వెళ్ళారనుకోండి, క్రమంగా మీ మనసు ఏమవుతుందంటే చెరువు పూడుకున్నట్టు పూడుకుంటుంది. పూడుకుని వాసనాబలం ఇటు తిరిగిపోతుంది. తిరిగిపోయి కళ్ళకి సాయంకాలం అయ్యేటప్పటికి ఓసి ఇవాళ సోమవారం జాజిపూలతో అలంకారం చేసి ఉంటారు, అబ్బా పరమేశ్వర దర్శనానికి తొందరగా వెళ్ళాలి, సాయంకాలం అయిపోయింది అని తొందర పెడుతుంది. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఏం చేస్తుంది? దేవాలయంలో జరిగే ఉత్సవాలు, ప్రవచనాలు, పుస్తకాలు, మంచి మాటలు వినడం, మెల్లిగా వాసనాబలం మారిపోయి పూర్వం ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉన్న వ్యక్తి ఎప్పుడూ భగవంతుడు చుట్టూ తిరుగుతూ ఉంటారు. నా దగ్గరికి వచ్చి కొంతమంది అంటూ ఉంటారు, అయ్యా మా పూర్వం విషయం మీకు తెలియదండి, అసలు మా పూర్వం విషయం మీకు తెలిస్తే మీరు దగ్గరికి రానివ్వరండి. నేను వెంటనే అంటుంటాను, నీ పూర్వం విషయం నాకెందుకయా? లోకంలో మారడం కోసం కాదు ఎవడైనా ఏదైనా చేసేది, నువ్వు మారావన్నది నాకు కావాలి, కానీ నువ్వు మారకముందు ఎలా ఉన్నావో తెలిసి నిన్ను దూరం చేయడానికి నేను ప్రవచనం చేసేది నాకెందుకయా? అది నువ్వు ఇప్పుడు మంచిగా ఉన్నావు నాకు చాలు, అది నాకు ప్రాతిపదిక పక్కన పెట్టుకోవడానికి, అంతేగాని పూర్వం ఎలా ఉన్నావో నాకెందుకు అంటుంటాను. కాబట్టి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఇంద్రియములను ఆధారం చేసుకుని మనసు మారుతుంది. మీరు మంచి నృత్యాన్ని చూడడానికి అలవాటు చేసుకున్నారు, మంచి సంగీతం వినడం అలవాటు చేసుకున్నారు, సంగీతంలో ఉండేటటువంటి ఆ సౌందర్యాన్ని అలవాటు చేసుకున్నారు, మంచి కావ్యాన్ని పరిశీలించడం అలవాటు చేసుకున్నారు. నేను ఒక్కొక్కసారి ఆశ్చర్యపోతాను. శ్రీరామాయణము 2 పర్యాయాలు ప్రవచనం చేసి రామాయణం ఎక్కువగా చదవడం అలవాటయ్యాక ఎక్కడికి వెళ్ళిన ప్రకృతిని చూస్తే నాకు ఒక పరవశం వస్తుంది. నేను అనుకునేవాడిని ఇది రామాయణం చదవడం వల్ల నాకే కలిగింది అనుకునేవాడిని. ఓసారి మణుగూరు ఉపన్యాసాలకు వెళ్ళా, మా రామకృష్ణారావు గారు వచ్చాడు నాతోటి. ఊరో తెల్లవారుజామున పెద్ద చెట్ల కింద తిరుగుతున్నాం. ఆయన రామాయణంలో పెద్ద పెద్ద చెట్లు, పక్షులు, అసలు ఆ ప్రకృతి, ఆ వర్ణన, ఆ వైభవం వాల్మీకి మహర్షి చెప్పేస్తుంటే నేను తెల్లబోయా, ఇంత అనుభవం నేను కూడా పొందలేదు, అయ్య బాబోయ్ ఈయనకి ఎంత జీర్ణమైందో అనిపించింది నాకు. ఒక్కసారి మీరు తిరగడం మొదలు పెట్టాలంటే ఇంద్రియముల చేత మనసు వశమైపోతుంది. మనసు మొదట నిలబడకపోవచ్చు, పుస్తకం చదువుతుంటే అంతా చదవడం అయిపోతుంది, ఏం చదివే అన్నారనుకోండి ఏమీ ఉండదు, మనసులోకి వెళ్ళదు. నిరుత్సాహం పొందకూడదు, మళ్ళీ ప్రారంభం చేయాలి. చెయ్యగా 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 ఇంద్రియముల వలన మనసు స్వాధీనమవుతుంది. మనసే స్వాధీనమైతే ఇబ్బందే లేదు. అందుకే 2 మాటలు ఎప్పుడు పక్క పక్కనే వాడతారు, శమము దమము అని. శమము అంటే మనసు వశపడడం. మనసు వశపడిపోయింది అనుకోండి, అసలు ఇంకా దానికి భయం ఏర్పడిపోతుంది. ఎలాంటి భయం వచ్చేస్తుంది అంటే అది ఇంకా తప్పు సలహా చెప్పడాన్ని ఇష్టపడదు. మీరు చూడండి, ఇది ప్రధానంగా ఎక్కడ ఉంటుందంటే ఈ వ్యవస్థ కార్యాలయాల్లో ఉంటుంది. కార్యాలయాల్లో అనేక విధాలుగా డబ్బులు ఎలా సంపాదించవచ్చు అన్న దాంట్లో నిష్ణాతులైన వాళ్ళు ఉంటారు. వాళ్ళ అధికారి పక్కన కూర్చొని ఆయనకి నేర్పుతూ ఉంటారు. సార్ ఇలా సంపాదించచ్చండి, ఇలా సంపాదించచ్చండి అని వాడిని పక్కన కూర్చోబెట్టుకుంటారు. ఎప్పుడు వాడు సలహాలు ఇస్తాడు. వాడు ఎంతకాలం సలహా ఇస్తాడు అలాగా? అలా పుచ్చుకునేవాడు అధికారి అయినంతకాలం. నిప్పు లాంటి వాడు వచ్చి కుర్చీలో కూర్చున్నాడు అనుకోండి, వీడి వెళ్ళి సార్ ఎన్ని రకాలుగా సంపాదించచ్చో తెలుసా అంటాడా? ఛార్జ్ షీట్ ఇస్తాడు వెంటనే. అందుకని అసలు తనకే ఎప్పుడూ తెలియనట్టు ఉంటాడు. ఏమో ఏడు విశేషాలు అంటే, ఏమో సార్ జాగ్రత్తగా పని చేసుకుంటున్నాను సార్, నాకేం తెలియదు సార్ అంటాడు అంతే. అంటే మరి ఇంతకు ముందు చెప్పిన సలహా ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదు అంటే అధికారి మారిపోయాడు. మనసు వినడాన్ని తిరస్కరించింది అనుకోండి సాధన చేత. ఇలాంటి తప్పుడు మాటలు చెప్పకు, నువ్వు ఇలా చెప్పే ఎన్ని జన్మలు ఎత్తించావో, ఎన్ని పాపాలు చేయించావో, నీ సొమ్మేం పోయింది, ఈ శరీరంతో చేయించేస్తావు, జీవుడి ఖాతాలో పడిపోతుంది, ఏమైపోతాను, ఎప్పుడు ఇక నువ్వు చెప్పక ఇక నీ మాట వినే రోజు లేదు అని మనస్సు మీద తిరగబడ్డాడనుకోండి బుద్ధితోటి,
మనసు ఆ మాటలు చెప్పడం మానేసి ఏవి ఇష్టమో అవే చెప్తుంది. ఈ గుడికి వెళ్దామా, గురు పౌర్ణమి వస్తోంది, గురు పౌర్ణమి ఉత్సవాలకు వెళ్ళిపోదామా, వెంకటాచలం వెళ్ళి నడిచి కొండెక్కుదామా, అన్నమాచార్య స్వామి వారి కీర్తనలు విందామా, లేకపోతే అదిగో సంగీత సభ జరుగుతోంది అక్కడికి వెడదామా, సూర్యకళామందిరంలో ఉపన్యాసం వినొద్దామా, వీటినే ఎప్పుడూ ప్రతిపాదనలు చేస్తుంది. అందుకే శమ దమ పక్క పక్కనే ఉంటాయి. నువ్వు మనసుని శుద్ధి చేసి ఇంద్రియాలని వాడుకున్నా పర్వాలేదు, మనసు శుద్ధంగా లేకపోతే ఇంద్రియాలని అదుపులో పెట్టి మనసుని సంస్కరించుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. గుర్రాలు తోలేవాడు చేతకాని వాడైనా గుర్రాలు సక్రమంగా వెళ్ళిపోవడానికి అలవాటు పడినాం అనుకోండి, అప్పుడు పర్వాలేదు. ఇంకా ఇప్పుడు ఈ సంత మార్కెట్కి, కాకినాడ సంత మార్కెట్కి ఏదో గురువారం ఎప్పుడో బళ్ళు వస్తుంటాయి. ఆ బళ్ళల్లో రాత్రి సరుకులన్నీ వేసేసి ఆ బండి తోలేవాడు ఎక్కి పడుకుంటాడు, అందులో పడుకుని నిద్రపోతాడు. నిద్రపోతే బండి వెళ్ళిపోతుంది, తెల్లవారేటప్పటికీ అది ఆ ఊరు వెళ్ళిపోతుంది వాళ్ళ ఇంటికి. ఎందుకని దానికి అలవాటు, ప్రతి గురువారం రావడం, ఆ సరుకులు వేసుకుని బండి వెళ్ళిపోవడం అలవాటు అది. అందుకని ఆ బండి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనస్సు యొక్క సంబంధం లేకుండా ఇంద్రియములు పనిచేసేస్తాయి. నాకు మధ్యాహ్నం అయ్యేటప్పటికీ నా భార్య ఆఫీస్కి వెళ్ళి భోజనానికి తీసుకెళ్ళడం అలవాటు. నా భార్య ఆఫీస్కి సెలవైన రోజుల్లో కూడా ఒక్కొక్కసారి అక్కడికి వెళ్ళిపోయేవాడిని. అంటే మనసు ఇవాళ సాయంకాలం ప్రవచనం ఉంది, ఈ విషయం మీద మాట్లాడాలి కదా అని ఏదో ఆలోచిస్తుంటే ఇంద్రియాలు అలా వెళ్ళిపోతాయి. కళ్ళు చూస్తుంటే, చేతులు తిప్పేస్తుంటే వెళ్ళిపోతున్నాయి. అక్కడికి వెళ్ళి ఆగిపోయి చూస్తుంటే ఎవరో వచ్చి, ఇవాళ సెలవు కదండి, ఇవాళ వచ్చారేంటి, అదేంటి అమ్మగారు ఇంట్లో ఉంటారు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగితే నేనే మర్చిపోయి వచ్చేసానండి అని చెప్తే బాగుండదని, అబ్బాయి కాదులేండి నా గురించి ఇక్కడికి ఎవరో ఒక ఆయన వస్తానన్నారండి అని గౌరవం నిలబెట్టుకోవడానికి 5 నిమిషాలు నించుని ఇప్పుడే ఫోన్ చేశారు ఇంటికి వచ్చారని మళ్ళీ ఓ దొంగమొహం వేసుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం. అంటే మనసు లేకపోయినా ఇంద్రియములు తీసుకెళ్ళిపోయాయి. కన్ను చేతులు అలవాటు పడిపోయాడు, అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు, అలా రిఫ్లెక్స్ యాక్షన్స్ అన్నట్టుగా మనస్సుని ఇంద్రియములు వశం చేసుకుంటాయి. గుర్రాలు తమ మంచి మార్గంలో వెళ్ళిపోతున్నాయి అనుకోండి, రౌతు చెప్పినా వినకుండా అవి అన్నవరమే తీసుకెళ్ళిపోయాయి అనుకోండి, ఇబ్బంది లేదు. కొన్నాళ్ళకి రౌతే మారతాడు, ఈ గుర్రాలు అక్కడికే వెళ్తాయి అని. అందుని ఇంద్రియముల చేత మనసుని, మనసు చేత ఇంద్రియాలని మార్చుకోవాలి. ఆ ఇంద్రియములను అదుపు చేసుకోవడం అన్నది అలవాటు కాకపోతే వాటికి ఉండే లక్షణమేమి, ఎప్పుడూ బయట వాటి వంక చూడడం, వాటి ద్వారా లోపల సుఖం ఎలా పొందుదాం, వెంటనే మనసు ప్రతిపాదన చేస్తుంది, ఏదో చూస్తుంది, అబ్బా అది నాది అయిపోతే అంటుంది, అంతే మానసికంగా అనుభవించేస్తాడు దాన్ని. అంతే, మానసిక హింస అయిందా లేదా, అవతల వాడిది నువ్వు అనుభవించావా లేదా, దోషం అయిపోతుంది. అక్కర్లేనటువంటి అల్లర్లన్నీ జీవితంలో ప్రవేశిస్తాయి. మీకు ఇవన్నీ వచ్చాయి అనుకోండి, అలా చేస్తూ పోయాడు అనుకోండి, మీకేమిటి బాధ అంటారేమో. మనసుకి వశపడిపోతే వ్యగ్రత వస్తుంది. వ్యగ్రత ఉంటే ఉద్రేకం ఉంటుంది. వ్యగ్రత ఉద్రేకము ఎక్కడ ఉన్నాయో సుఖదుఖములు లంపటము పెరిగి పునర్జన్మల యొక్క సంఖ్య కోట్ల మీద పెరుగుతుంది. అది తగ్గించడానికి శాస్త్రం వచ్చింది. అది మనుష్యుడికి మాత్రమే కాబట్టి వాంగ్మయం 2వ పుష్పమైనటువంటి అద్భుతమైన పుష్పము ఇంద్రియ నిగ్రహ. కాబట్టి అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ. అందుకే ఇంద్రియ సుఖములను మనసు ప్రశ్న వేస్తుంది ఒకప్పుడు. ఇది అందుకని ధర్మంతో ముడేస్తారు. శంభు అన్న నామం అందుకొచ్చింది శివుడికి. పెడతారు అడిగినవి. చక్కెర పొంగలి కావాలన్నావుగా, తిను, తింది, బాగుందా, బాగుంది, ఇంకొంచెం తిను, బాగుందా, బాగుంది, ఇంకొంచెం తిను, బాగుందా, బాగుంది, కాసేపాకి ఇంకా తింటావా, వద్దు బాబాయ్ వానికి వచ్చేట్టుంది. సుఖం అయితే మరి ఎంత తిన్నా బాగుండాలిగా, మరి బాగులేదని ఎందుకన్నావు అంటే ఇవాళ వద్దన్నావు, మళ్ళీ 4 రోజులు పోయాక మళ్ళీ పెట్టమంటావు. అంటే నీకు బాగుందన్నంతసేపు బాగుంది, నీకు బాగులేదన్నప్పుడు బాగులేదా, అది అంతా బాగున్నదేగా అయ్యి ఉండాలి, లేదా అంతా బాగులేనిది అయ్యి ఉండాలి. నీకు కొంత బాగుండి కొంత బాగులేదంటే దోషం ఎక్కడుంది, నీ దగ్గర ఉంది, దాంట్లో లేదు. ఇష్టాయిష్టములు దానిలో లేవు, నీకు ఇక్కడున్నాయి, ఇక్కడున్నాయి, మనసులో ఉన్నాయి, ఇది నీ తమాషా అని. కాబట్టి ఇప్పుడు తెలుసుకున్నావుగా, చక్కెర పొంగల్ అంటే ఇలా ఉంటుంది. ఇంకా అస్తమానం చక్కెర పొంగలని వేధించి అందులో ఏం సుఖం ఉంది ఇంకా అని అలవాటు చేస్తే దాని వలన వైరాగ్యం వస్తుంది. ఏముందండి చక్కెర పొంగలి ఎన్నాళ్ళు తిన్నాను అన్నవాడికి డయాబెటీస్ వ్యాధి వచ్చినా ఇబ్బంది ఉండదు. ఎందుకో తెలుసా అండి, వాడికి షుగర్ వచ్చిందనుకోండి, వాడికి ఏమీ బెంగ ఉండదు. ఎందుకో తెలుసా, వాడి ఎదురుగుండా మీరు తీసుకెళ్ళి కాజాల పళ్ళెం పెట్టారనుకోండి, 49 ఏళ్ళు తిన్నాను వాటిని, తెలుసా
ఇంకా ఏం తినమంటారు? చాలు, ఈశ్వరుడు వద్దన్నాడండి, తినద్దన్నాడు. ఇంకా మా అమ్మ చిన్నతనంలో నువ్వులు గుండా అన్నం కలుపుకుంటే నీకు వేడి చేస్తుందిరా చాలనేది అంటే ఇంకా తినేవాళ్ళం కాదు. అలా పరమేశ్వరుడు అన్నాడు, 49 ఏళ్ళు తిన్నావు కదా నాన్న, మరి మిగిలిన వాళ్ళు తినద్దు. ఎంతమంది పుట్టారు తర్వాత? మరి వాళ్ళందరూ తినద్దు. ఇక నువ్వు చక్కగా ఇచ్చేసుకో, ఎవరికన్నా ఇస్తూ ఇచ్చి వాళ్ళు తింటే సంతోషించడం నేర్చుకో. నోటితో చెప్పడం కాదు, చేయడం కూడా రావాలిగా. నువ్వు తిన్న కన్నా ఎక్కువ సంతోషించి ఇతరులకు ఇచ్చి అంటున్నాడు ఈశ్వరుడు. కాబట్టి నాకు వద్దండి అని నోట్లో పెట్టుకోవడం మానేశాడు. వాడిని ఏమైనా షుగర్ బాధ పెట్టిందా? షుగర్ వస్తుందేమోనని, కాజాతం లేనేమోనని ఏడిచేవాడిని నువ్వు బాగు చేయగలవా? మనస్సు వలన సుఖ దుఃఖములు ఉంటాయి. ఇది సుఖమా అన్న ప్రశ్న వెయ్యడం మొదలుపెట్టారనుకోండి, సుఖం అనుభవించి, ఏ సుఖము? శాస్త్రం అనుభవించిన సుఖము. ఇదేం సుఖం అండి అన్నారనుకోండి, తీర్థయాత్ర చేయడం తప్పు కాదు, కానీ బతికున్నన్నాళ్ళు తీర్థయాత్రలే చేస్తానంటే 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా యాత్రకు వెళ్ళకూడదు. కొన్నాళ్ళు పోయాక ప్రయత్నపూర్వకంగా అబ్బా ఏమండి ఇవన్నీ ఇంకా ఈ తిరగడాలు ఇవి ఎందుకంటే, కూర్చుని 2 గంటలు జపం చేసుకోవడంలో ఎంత హాయిగా ఉంది. నీ చూసినవి మానసికంగా నీ దర్శనం చేసేయగలను. ఒరే నువ్వు కోడలు పిల్లలు వెళ్ళండి, హాయిగా కూర్చుని నీ జపం చేసుకుంటా, 3 పూట్ల 1000 గాయత్రి చేసుకుంటారా, నాకు అది సంతోషం, మీరు వెళ్ళిరండిరా అని మీరు అనగలిగారనుకోండి, ఇక ఆ సుఖము సుఖమా అని అడిగి సుఖము కాదు అని అనిపించిన నాడు దాని మీద స్పృహలేని స్థితి కలిగితే వైరాగ్యము. వైరాగ్యము సుఖములకెల్లా పెద్ద సుఖమవుతుంది. అప్పుడు ఇంద్రియములను నిరోధించిన కారణం చేత సుఖము వైరాగ్య సుఖముగా మారి దేని యందు అనురక్తి లేని స్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఆఖరికి వచ్చి అంటుంది, ఎన్ని అనుభవించాను దీంతో, ఇన్ని చదివాను గ్రంథాలు, ఎన్ని ఉపన్యాసాలు చెప్పాను, ఇది నేను కాదని తెలుసుగా, ఇది పడిపోతుందని తెలుసుగా, ఇది పడిపోయే రోజు దగ్గరికి వస్తోంది, తెలుస్తున్నాయి సూచనలు, పడిపోతుంది. ఏమిటి పడిపోతే? మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఇలాంటి దుప్పట్లో దూరకుండా ఈశ్వరుడు యందు దూరిపోతే చాలు. కాబట్టి ఇది పడిపోతే వచ్చిన నష్టం ఏమిటి అని నిలబడ్డాడు. ఇప్పుడు ఆ చిట్ట చివరికి వైరాగ్య సుఖం ఏమైంది? ఇది పడిపోతున్నా సాక్షిగా ఉండి ఈశ్వరుని యందు ప్రవేశించడానికి సిద్ధపడ్డాడు. ఎంతమంది వెళ్ళలా? అంత చెప్పిన మహాపురుషుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి విడిచిపెట్టలా శరీరాన్ని? రామకృష్ణ పరమహంస విడిచిపెట్టలా? భగవాన్ రమణులు విడిచిపెట్టలా? మా నాన్నగారు వదిలిపెట్టలా? మా తాతగారు వదిలిపెట్టలా? మా అక్కగారు వదిలిపెట్టలా? మా అన్నగారు వదిలిపెట్టలా? ఎంతమంది విడిచిపెట్టి వెళ్ళిపోయారు? ఎవరైనా విడిచిపెట్టవలసిందే. వాళ్ళందరికన్నా నేనేం ఉండిపోవడానికి దీంతో నేనేం ప్రత్యేకమా? ఇది నేను విడిచిపెడతాను, ఇది విడిచిపెడతాను, కానీ లోనున్న నేను ఎప్పుడూ ఉంటాను. కాబట్టి బెంగెందుకు? ఏది లేదని నేను బెంగ పెట్టుకోవాలి? కాబట్టి నాకేం బెంగలేదు అని భయరహిత స్థితికి చేరిపోయాడు అనుకోండి, అది మోక్షావస్థ. అప్పుడు ఏమంటారంటే వాడిని జీవన్ముక్తుడు అంటారు, అది పండిపోయాడు అంటారు. జీవన్ముక్త అంటే ఉండి మోక్షమును పొందాడు. శరీరంతో ఉన్నాడు కానీ ఆయన మోక్షమును పొందేశాడు. ఇది పడిపోవడాన్ని చూస్తున్నాడు. భగవాన్ రమణుల మాటల్లో చెప్పాలంటే బియ్యం బస్తాని కూలికెత్తుకొచ్చిన వాళ్ళే ఉంటాడు. అప్పుడు యజమాని అంటాడు జాగ్రత్తగా పట్టుకెళ్ళోయ్, జాగ్రత్తగా పట్టుకెళ్ళోయ్ అంటాడు. కూలికి తెచ్చేవాడు ఏమంటాడు? ఇక్కడ పడైనండి బస్తా అంటాడు. నాయన ఇక్కడ పడై అనేటప్పటికీ గభాలను వీపు నుంచి పడేసి తువ్వాలు తీసి దులిపేసుకుని బాబు డబ్బు ఇవ్వడం పోతానంటాడు. వీపు మీద ఉన్న బస్తాని ఎప్పుడు దింపేద్దామని చూసేవాడు కూలి. జ్ఞాని దీన్ని కూలికెత్తుకున్న బస్తాలా చూస్తాడు. ఎప్పుడు దింపి సుఖపడదాను, నేనుగా ఆత్మగా ఉందామనుకుంటాడు. ఇది పడిపోతుందేమోనన్న బెంగ వదిలి ఇది కూలికెత్తుకున్న వాళ్ళ అమ్మా ఇది పడిపోయిన నాడు నేను సర్వగతమైన ఆత్మగా నిలబడిపోతాను, అది సత్యం అని నిలబడగలిగిన స్థితి దేని వలన వస్తుంది అంటే శంభు శం భావయతి ఇది శంభు. శం సుఖము ఆ సుఖముగా మారిన నాడు. దీని కొరకు ఇంద్రియములను మూత పెట్టమని చెప్పారు. అందుకుని సాధన చెయ్యి. ఇది నీకు చేత కాకపోతే శరణాగతి చెయ్యి. తప్ప బాగుందనుకుని ఊరుకున్నావో ప్రమాదంలోకి వెళ్ళిపోయిన వాడివి అయిపోతావు. రుచిగా ఉందని విషం తినడం ఎంత ప్రమాదమో, ఇంద్రియముల యొక్క లౌల్యమునకు వశుడైపోవడం అంత ప్రమాదం జరుగుతుంది సుమా అని చెప్పి ఈ పరిశీలనమునందు నిలబడిన వాడికి పరమేశ్వరుడు చిట్ట చివర ఇచ్చే కానుక తన యందు ప్రవేశించేట్టు అనుగ్రహించడమే. కాబట్టి అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ. 2వ రోజుకి 2వ పువ్వు పూర్తి చేశాను.
రేపు 3వ రోజు అసలు నిజంగా పారిభాషిక పదకోశం వాడారు. సర్వభూత దయాపుష్పం. మనమందరం అనుకునేటటువంటిది ఒకటి. అసలు సర్వభూత దయాపుష్పం అంటే అన్ని భూతముల యందు దయా అన్న మాటకు అర్థమేమి, అసలు దాన్ని లోపల ఎలా అనుసంధానం చెయ్యాలి, దాని వలన విష్ణు ప్రీతి ఎలా పొందుతాడు, భగవంతుడికి ఎలా దగ్గరవుతాడన్న దాన్ని శాస్త్రములు ఎంత అందంగా మాట్లాడాయన్నదాన్ని రేపు మీకు చెప్పే ప్రయత్నం ఈశ్వరానుగ్రహంగా చేస్తాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.